అజయ్. మీకు ఏమైనా గుర్తుందా అందులో మనం ఏం చేస్తామని, నేనేం చెప్పుకున్నామని ఏమన్నా కొంచెమన్నా గుర్తుందా? శ్రావణి మాతాజీ ఉన్నారా? షేర్ చేయగలుగుతారా? చేసుకోవాలా? చేస్తారా శ్లోకం? ఓకే, థ్యాంక్ యూ. మాతాజీ, భాగవతం గురించి పరీక్షిత్ మహారాజు 7 రాత్రులు 7 రోజులు విన్నాడు కదా, అది చెప్పుకున్నాం నిన్న క్లాస్లో 18 చాలా చిన్నగా ఉంది అని చెప్పుకున్నాం. 18వ అధ్యాయంలో ఏమని అనుకున్నాము? సూత గోస్వామిని వీళ్ళందరూ అడుగుతున్నారు, సాహస కర్మలు లీలల గురించి మాట్లాడుకున్నాం మాతాజీ. వెరీ గుడ్. సాహస కర్మలు అంటే ఏంటి, లీలలు అంటే ఏంటి, ఉదాహరణలన్నీ మీరే చెప్పారు, స్టోరీలు చెప్పారు. సో ఇవన్నీ చర్చించుకున్నాం అన్నమాట. అయితే ఎంత సాహసం చేశాడు కృష్ణుడు, మానవుల్లాగా వచ్చి ఎటువంటి లీలలు చేశారు, ఏ ఏ ప్రదేశాల్లో లీలలు చేశారు, ఎక్కడెక్కడ సాహసవంతుడిగా ప్రదర్శించాడు, ఇవి మనము నిన్న చర్చించుకున్నాం. సో ఇంకా ఆయన లీలలన్నీ ఇలా చర్చించుకున్నాం మనం, ఎందుకంటే సూత గోస్వామిని ఇలా చెప్పమని ఋషులందరూ అడుగుతున్నారు కాబట్టి. సో మళ్ళీ ఇంకా కూడా ఎక్స్టెన్షన్ చేస్తున్నారు వాళ్ళు, అంటే ఇంకా చెప్పండి మాకు, ఇంకా లీలలు చెప్పండి. ఒక్కొక్క పాయింట్ తీసుకుంటున్నారు. రాజులాగా ఉన్నప్పుడు ఏం చేశారు, రజభూమిలో ఉన్నప్పుడు ఏం చేశారు, ఆ తర్వాత కృష్ణ పరమాత్ముడు ఇంకా ఇంకా ఏం చేశారో మాకు చెప్పండి, మేము చాలా శ్రద్ధగా వింటాము. అయితే వాళ్ళు లేజీగా ఫీల్ అయ్యారా? ఉత్సాహంగా ఫీల్ అయ్యారు, విన్నా కొద్దీ వినాలనుకున్నారు. వెరీ గుడ్. సో వాళ్ళు మేము అలసిపోతాము, తొందరగా చెప్పండి తొందరగా చెప్పండి అన్నారా? లేదు మాతాజీ. శ్లోకంలో మనం చెప్పుకున్నది ఏంటంటే, నిన్న చెప్పిన దాంట్లో మొదటి శ్లోకం అంటే 18వ శ్లోకంలో మనం ఏం అలసట గురించి, అసలు అలసటే ఉండదు శ్రీమద్ భాగవతం వింటూ ఉంటే అనే ఆ నిద్ర ఆహారాలని. అప్పుడు మనం పరీక్షిత్ మహారాజు యొక్క ఉదాహరణ తీసుకున్నాం అన్నమాట. ఏమి అంటే ఆయన 7 రాత్రులు 7 పగళ్ళు కూడా అస్సలు నిద్రాహారాలు మానేసి చేశారు. ఇంకా ఒక చిన్న పిల్లవాడు కూడా నిద్రాహారాలన్నీ మానుకుని చక్కగా తపస్సు చేశారు. ఎవరతను? ధ్రువ మహారాజ్. హరే కృష్ణ. ధ్రువ మహారాజ్ కూడా అలాంటి తపస్సు చేస్తే, ఇలా మనం అప్పుడప్పుడు కొన్ని కొన్ని ఉదాహరణలు చర్చించుకుంటూ ఉన్నామన్నమాట. సో అవి ఏంటి అనేది మనం చూద్దాం. ఇవన్నీ కూడా ఉదాహరణలు ఎందుకు చెప్పుకుంటున్నామంటే, భగవంతుడు ఏంటి అని మనం అర్థం చేసుకోవాలంటే స్క్రిప్చర్స్లో ఏముంది, మహర్షులు ఏం చెప్పారు, ఋషులు ఎలా రచించారు, ఇవన్నీ కూడా మనము జ్ఞాపకం చేసుకోవడం. సో మనము ఇప్పుడు 20వ దానికి వెళ్దాము. ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనాశలాకయా చక్షురున్మిలితమేన తస్మై శ్రీగురవే నమః. శ్రీచైతన్యమనోభీష్టం స్థాపితమేన భూతలే స్వయం రూపా కదా మహ్యం దదాతి స్వపదాంతికం. వందేహం శ్రీగురో శ్రీయుతాపదకమలం శ్రీగురుం వైష్ణవాంచ శ్రీరూపం సాగ్రజాతం సగణ రఘునాథాన్వితం తం సజీవం సాద్వైతం సావధూతం పర్జన సహితం కృష్ణ చైతన్యదేవ్ శ్రీ రాధా కృష్ణ పాదాన్ సగణ లలితా శ్రీ విశాఖాన్వితాంచ నమో విష్ణుపాదాయ కృష్ణ ప్రేష్టాయ భూతలే శ్రీమతే జయ పతాక స్వామి ఇతి నామిని నమాచార్య పదాయ నితాయ కృపా ప్రదాయినే గౌరకత దామదయ నగర గ్రామ తారిణే నమో విష్ణుపాదాయ కృష్ణ ప్రేష్టాయ భూతలే శ్రీమతే భక్తి వేదాంత స్వామిన్నితి నామిని నమస్తే సారస్వతే దేవి గౌరవాణి ప్రచారిణి నిర్విశేష శూన్యవాది పాశ్చాత్య దేశతారిణి. హే కృష్ణ కరుణ సింధో దీనబంధో జగత్పతి గోపేశ గోపికా కాంత రాధాకాంత నమస్తుతే తప్త కాంచన గౌరాంగి రాధే వృందావనేశ్వరి వృషభానుసుతే దేవి ప్రణమామి హరిప్రియ. వాంఛాకల్పతరుభ్యస్య కృపా సిద్ధోభ్య ఏవ చ పత్తానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. నమో మహావదన్యాయ కృష్ణ ప్రేమ ప్రదాయతే कृष्णाय कृष्ण चैतन्य नामने गौरत्विषे नमः. जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौर भक्त वृंद. हरे कृष्णा 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 हरे हरे, हरे राम 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 हरे हरे. नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरयेत्. नष्टप्रायेषु भद्रेषु नित्यं भगवत् सेवया
भगवते उत्तमश्लोके भक्तिर्भवति नैष्ठी कृष्णाय वासुदेवाय देवकीनन्दनाय च नन्दगोपकुमाराय गोविन्दाय नमः। मुखं करोति वाचालं पङ्गुं लङ्घयति गिरिमित्कृपातमहं वन्दे श्रीगुरुं दीनतारिणं परमानन्दमाधवं श्रीचैतन्येश्वरं। हरे कृष्ण श्री राधे हरे कृष्ण। సో మనం 20వ శ్లోకం మొదలు పెడదాము. కృతవాన్ కిల కర్మాణి సహ రామేణ కేశవః అతిమర్త్యాని భగవాన్ గూఢః కపటమానుషః. ఈ విధంగా వస్తుంది. ఇక్కడ అనువాదం ఏంటంటే, మాతాజీ మీరు షేర్ చేయండి, నేను ఇది చదువుతాను. దేవదేవుడైన శ్రీకృష్ణుడు బలరాముని గూడి మానవుని వలె నటించుచు గూఢముగా పెక్కు మానవాతీత కర్మలను వనరించి ఉన్నారు. అయితే మనం కర్మలు అంటే ఏంటి, ఎటువంటి కర్మలు పని చేస్తున్నాడా లేదా భగవంతుడి గురించి మనం ఇంతకుముందు ఒకసారి చర్చించుకున్నాము, మళ్ళీ చూద్దాము. కృతవాన్ అంటే చేయబడెను, కిల కర్మాణి అంటే ఏ కర్మలు, సహా అంటే కూడి, రామేణ అంటే బలరామునితో, కేశవ శ్రీకృష్ణుడు, అతిమర్త్యాని మానవాతీతంగా, భగవానుడు, గూఢ ప్రచ్ఛన్నముగా, కపట అంటే బాహ్యమునకు, మనుష్య మానవ మాతృనిగా. సో దేవదేవుడైన శ్రీకృష్ణుడు బలరాముని కూడి మానవుని వలె నటించుచు గూఢముగా పెక్కు మానవాతీత కర్మలను వనరించి ఉన్నారు. శ్రీ 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 రాధా మదన్ మోహన్ की जय, बलदेव सुभद्रा माई की जय, चैतन्य निताय गौर प्रेमानंदे हरि हरि बोल, श्रील प्रपाद की जय, श्री गुरु महाराज की जय, हरे कृष्ण. సో మీరంతా శ్లోకం ఎవరైనా చెప్పదలుచుకుంటే హ్యాండ్ రేస్ చేయండి, ఒక్కొక్కరిని పిలుస్తారు అండ్ శ్లోక షేర్ చేయము. ఎస్. కృతవాన్ కిల కర్మాణి సహ రామేణ కేశవః. చెప్పండి. కృతవాన్ కిల కర్మాణి రామేణ కేశవః అతిమర్త్యాని భగవాన్ గూఢః కపటమానుషః. ఓకే, థ్యాంక్ యూ. ఇప్పుడు మీరు అతిమర్త్యాని భగవాన్ గూఢః కపటమానుషః. వెరీ నైస్, నైస్లీ ట్రైడ్. అందరికి ఈజీగా ఉంది. చలో స్టార్ట్ చేయండి. బబితా మాతాజీ అన్మ్యూట్ చేసుకోండి. హరే కృష్ణ మాతాజీ. కృతవాన్ కిల కర్మాణి సహ రామేణ కేశవః అతిమర్త్యాని భగవాన్ గూఢః కపటమానుషః. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. దేవి మాతాజీ అన్మ్యూట్ చేసుకోండి. హరే కృష్ణ మాతాజీ. కృతవాన్ కిల కర్మాణి సహ రామేణ కేశవః అతిమర్త్యాని భగవాన్ గూఢ కపటమానుషః. హరే కృష్ణ మాతాజీ. సుబ్బారావు ప్రభుజీ అన్మ్యూట్ చేసుకోండి. హరే కృష్ణ మాతాజీ. కృతవాన్ కిల కర్మాణి సహ రామేణ కేశవః అతిమత్యాని భగవన్ గూఢ కపటమానుషః. హరే కృష్ణ ప్రభుజీ. సరోజ మాతాజీ అన్మ్యూట్ చేసుకోండి. హరే కృష్ణ మాతాజీ. శ్రీల ప్రభుపాదకి జై. కృతవాన్ కిల కర్మాణి సహ రామేణ కేశవః అతిమత్యాని భగవాన్ గూఢః కపటమానుషః. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. అనురాధ మాతాజీ అన్మ్యూట్ చేసుకోండి. హరే కృష్ణ మాతాజీ. కృతవాన్ కిల కర్మాణి సహ రామేణ కేశవః
అతిమర్త్యాని భగవాన్ గూఢః కపట మానుషః. హరే కృష్ణ మాత. హరే కృష్ణ. నెక్స్ట్ ట్రాన్స్లేషన్ ఇవ్వండమ్మా. వర్డ్ టు వర్డ్ మీనింగ్ అండ్ ట్రాన్స్లేషన్. ఎస్. నెక్స్ట్ మాతాజీ. సుభద్ర మాతాజీ అన్మ్యూట్ చేసుకోండి. హరే కృష్ణ మాతాజీ, ధన్యవాద ప్రణాం. ధన్యవాద్ ప్రణామ్. ఎక్కడి నుంచి చదవాలి మాతాజీ? కృతవాన్, ఈ వర్డ్ టు వర్డ్ మీనింగ్ చదవండి. కృతవాన్ చేయబడెను. అది కృతవాన్ చేయబడెను. కీల కర్మాణి ఏ కర్మలు సహా కూడి రామేణ బలరామునితో కేశవ. శ్రీకృష్ణుడు అతిమర్త్యాని మానవతీతముగా భగవానుడు గూఢ ప్రచన్ముగా కపట బాహ్యమునకు మనుషః మానవ మాతృనిగా. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. చదవాల మాతాజీ? అనువాదం చదవండి. దేవదేవుడైన శ్రీకృష్ణుడు బలరాముని గూడి మానవుని వలె నటించుచు గూఢముగా పెక్కు మానవాతీత కర్మలను ఒనరించియున్నాడు. వెరీ గుడ్. సో ఇక్కడ ఏమని చెప్తున్నారు? కేశవ అంటే శ్రీకృష్ణుడు అని చెప్తున్నారు. రామేణ, రామేణ అని ఎక్కడ వచ్చింది? శ్లోకంలో వచ్చిందా రామేణ అని? చూడండి. కృతవాన్ కిల కర్మాణి సహ రామేణ కేశవ. ఫస్ట్ లైన్లో వచ్చింది. రామేణ అంటే ఇక్కడ మనం హరే కృష్ణ మహామంత్రంలో చెప్పే రాముడు కాదు, బలరాముడు అనమాట. ఇక్కడ అంతా భాగవతంలో రామ అంటే బలరాముడు అని అర్థం. సో బలరాముడితో కేశవుడు ఏం చేశాడు? అతిమర్త్యాని, మానవాతీతంగా అంటే మానవుల్లాగా వచ్చారనమాట. వచ్చి ఏం చేశారు? భగవానుడు మానవుల్లాగా వచ్చి గూఢః ప్రచన్నముగా, కపట అంటే బాహ్యానికి, వెలుపలికి అంటే మనం చూడ్డానికి అందరికీ వాళ్ళు మనుషుల్లాగే కనిపిస్తున్నారు. సో మానవ మాతృలాగా వచ్చారనమాట. వచ్చి కొన్ని కర్మలు చేశారు అని చెప్తున్నారు. అంటే కొన్ని పనులు చేశారంట. ఏం చేశారు? మానవ లక్షణాలు ఏంటి, జంతు లక్షణాలు ఏంటి, ఇవన్నీ భాష్యంలో శ్రీల ప్రభుపాదుల వారు మనకి చెప్తున్నారు. శ్రీల ప్రభుపాదికి జై. హరే కృష్ణ. నెక్స్ట్ ఎవరు హ్యాండ్ రైజ్ చేస్తున్నారో వాళ్ళని భాష్యం కొంత చదవండి. నేను ఆపమన్నప్పుడు ఓకే. భాష్యం. లక్ష్మీ జగదీష్ మాతాజీ అన్మ్యూట్ చేసుకోండి. హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ, దండవత్ ప్రణాం. కొంచెం కిందకి జరపరా? మానవ లక్షణములను జంతు లక్షణములను భగవానుని యందు ఆరోపించుట వంటి సిద్ధాంతములు దేవదేవుడైన శ్రీకృష్ణునకు సంబంధించినవి కావు. తపోనిష్ఠులచే మానవుడు భగవానుడు కాగలడన్న సిద్ధాంతము నేటి కాలమున విపరీతముగా ప్రబలియున్నది. ముఖ్యముగా భారతదేశమున ఇది తీవ్రస్థాయి నందుకొన్నది. శ్రీరాముడు, శ్రీకృష్ణుడు, శ్రీ చైతన్య మహాప్రభు సాక్షాత్తుగా భగవానుడే అని ఋషులు, సాధువులైన వారు శాస్త్రాధారముతో ధ్రువపరిచిరి. కానీ నేటి కాలమున వర్తనులు తోచిన రీతిగా తమ స్వంత అవతారాలను సృష్టించుకొని ఉన్నారు. ఈ విధంగా అవతారాలను సృష్టించుట ఈనాడు ప్రతి చోట, ముఖ్యంగా బెంగాలులో ఒక వ్యాపారంగా మారినది. కొద్దిగా సిద్ధులను కలిగిన వాడు ఏవియో కొన్ని మహత్తులను చూపి ప్రజాదరణ ద్వారా భగవదావతారముగా ప్రసిద్ధికి ఎక్కుచున్నాడు. కానీ థ్యాంక్ యూ మాతాజీ. ఇక్కడ ఆపండి. థ్యాంక్ యూ మాతాజీ. ఓకే. నెక్స్ట్ ఎవరిని పిలుస్తారు? సుభద్ర అమ్ము మాతాజీ అన్మ్యూట్ చేసుకోండి. ఓకే. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. కానీ శ్రీకృష్ణుడు ఇటువంటి అవతారముల కోవకు. హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ. కానీ శ్రీకృష్ణుడు ఇటువంటి అవతారములు కోవకు చెందినవాడు కాడు.
అవతరించిన క్షణము నుండియే అతడు వాస్తవముగా భగవానుడై ఉన్నాడు. తొలత అతడు తన తల్లి ఎదుట చతుర్భుజ విష్ణువు రూపమును దర్శనమిచ్చి పిదప ఆమె కోరికపై సామాన్య బాలునిగా మారెను. అటు పిమ్మట శీఘ్రమే నందగోకులములను చేరి నందమహారాజు యశోదామాతలకు పుత్రునిగా మారెను. అదే విధముగా శ్రీకృష్ణుని అంశయైన శ్రీ బలరామును వసుదేవుని మరొక భార్య ద్వారా మానవ రూపమును అవతరించును. తన జన్మ కర్మలకు దివ్యములనియు వాటి దివ్యతత్వమును అవగతము చేసుకొనగలిగిన భాగ్యవంతుడు శీఘ్రమే ముక్తుడై తన ధామముకు చేర అర్హగుడైన అన్నయు శ్రీకృష్ణ భగవానుడు గీత యందు తెలిపియున్నాడు అనగా. థ్యాంక్ యూ మాతాజీ. ఓకే, సో ఇక్కడ మనం కొంచెం చర్చించుకుందాము, మళ్ళీ చదువుదాము మిగిలింది. శ్రావణి మాతాజీ తీసేయచ్చు, మళ్ళీ లాస్ట్ పారాగ్రాఫ్ మళ్ళీ చదువుదాం. ఓకే, సో ఇక్కడ సౌనకాది ఋషులు వీళ్ళందరూ ఏమంటున్నారంటే ఎవరిని సూత గోస్వామిని అడుగుతున్నారనమాట. రకరకాల ప్రశ్నలు వేస్తున్నారు. ఈ గ్లోరీస్ చెప్పండి, భగవంతుడి గురించి చెప్పండి, మాకు అలసట లేదు, మాకు వినే ఓపిక ఉంది, ఇవన్నీ చెప్తూ ఇక్కడ ఈ శ్లోకంలో ఏం చెప్తున్నారంటే బలరాముడి గురించి చెప్పండి. బలరాముడు ఎప్పుడు కృష్ణుని విన్నట్టే ఉంటాడు కదా. ఇప్పుడు రామావతారం తీసుకున్నట్లయితే అక్కడ ఎవరు పక్కన ఉంటారు రాముడికి? లక్ష్మణుడు లక్ష్మణ అని అంట, కృష్ణ బలరామ. సో ఈ ద్వంద్వాలను వాళ్ళు కలిసే వస్తారు ఎప్పుడు కూడా. సో అలా బలరాముడి గురించి మాకు చెప్పండి. భగవంతుని తెలుసుకోవటంలో మాకు ఎంతో శుద్ధీకరణ జరుగుతుంది. మనము అనుకుంటున్నాం కదా శుద్ధీకరణ, శుద్ధ భక్తులు, ఇవన్నీ వర్డ్స్ మనం వింటున్నామా? భాగవతం వచ్చాక భగవద్గీతలో కూడా కొంతవరకు విన్నాము, అవునా? సో ఇవన్నీ శుద్ధీకరణ జరుగుతుంది మాలో కూడా. వాళ్ళు యాక్చువల్లీ మహా ఋషులు. అందులో భాగవతం రచించినప్పుడు వాళ్ళకి అన్నీ అవగతమే అయినప్పటికీ కూడా భాగవతాన్ని మళ్ళీ మళ్ళీ విన్నా కానీ మాకు విసుగుండదు, అలసట ఉండదు. మీరు ఈసారి బలరాముడి గురించి చెప్పండి అని అంటున్నారు. సో ఈ బలరాముడి గురించి చెప్పాలి అంటే భగవంతుడు బలరాముడి గురించి, కృష్ణుడి గురించి కొంత తెలిసి ఉండాలన్నమాట. సో సూత గోస్వామికి అవన్నీ బాగా తెలుసు. అందుచేత ఆయనకి వ్యాసాసనం వేసి మీరే చెప్పాలి అని అన్నారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు కృష్ణుడు వస్తున్నాడు అని మనకు తెలుసు అనుకోండి. మనకి ఇప్పుడు భగవంతుడు అని కృష్ణుడు మనకి ఎలా తెలిసింది? శాస్త్రాల ద్వారా, గురువులు చెప్పడం ద్వారా ఆయన యొక్క గొప్పతనాన్ని తెలుసుకున్నాం కాబట్టి కొంత మనకి అవగాహన కలిగి ఆయన మీద కొంత ప్రేమ అనేది మనకి వచ్చిందనమాట. సో ఎవరైనా వస్తున్నారు అని అంటే మనం కొంచెం అరేంజ్మెంట్స్ బాగా చేసుకుంటాం కదా. చేస్తామా చెయ్యమా? సడన్గా వచ్చారనుకోండి ఇంకా మనం ఏం చేయలేము. వాళ్ళు కూర్చునే లోపల ఏదో పైన కొంచెం సర్దుకుని ఇల్లు ఆహ్వానిస్తాం, చేస్తాము. అది గెస్ట్లు అయితే. ఫర్ ఎగ్జాంపుల్ ఏదో ఒక ఏరియాకి ప్రైమ్ మినిస్టర్ కానీ చీఫ్ మినిస్టర్ కానీ వస్తున్నారు అనుకోండి, అప్పుడు ఏం చేస్తారు? ఆయనకు తగ్గట్టే అరేంజ్మెంట్స్ చేస్తారు, అవునా కాదా? ఎలా ఆయనకు తగ్గట్టు అని అంటే ఆయన గురించి కొంచెం తెలిసి ఉండాలి. తెలియకుండా వచ్చేసారనుకోండి అప్పుడు కొంచెం ప్రమాదమే ఉంటుంది. వీళ్ళ ఉద్యోగాలు ఉంటాయి, ఊడిపోతాయి అని చెప్పి వాళ్ళు కూడా కొంచెం సేఫ్టీ పర్పస్కి దానికి విజిట్ చేస్తున్నాము అని ముందుగానే చెప్తారనమాట. సో అలా మనము రాజు వస్తున్నా, మంత్రి వస్తున్నా, ఎవరైనా పెద్దవాళ్ళు వస్తుంటే ఎలా అయితే అన్ని అరేంజ్మెంట్స్ చేస్తాం, అలాగే శ్రీకృష్ణుడు కూడా ఎందుకు వచ్చాడు భూప్రపంచానికి? ఎందుకు వచ్చాడు? ఈ దేవతలందరూ పోయి ఈ రాక్షసులు లాంటి శిశుపాలుడు, కంసుడు వీళ్ళందరూ చాలా బాధలు పెడుతున్నారు. సో మమ్మల్ని వాళ్ళ భార్య నుండి రక్షించమని వచ్చి వేడుకుంటారు. అప్పుడు కృష్ణుడు పుడతాడనమాట. ఇంకా వేరే వేరే స్టోరీస్ కూడా ఉంటాయి. మనకి మెయిన్గా ఇది. సో కృష్ణుడు వచ్చే ముందు ఎలా ఉంటాడు ఏంటి అనేది అరేంజ్మెంట్స్ అన్నీ ఆయనే చేసుకున్నాడు. బలరాముడు కూడా రావాలి. త్రేతాయుగంలో లక్ష్మణుడికి సీతమ్మని అలా ఎత్తుకుపోవడం, రావణాసుడితో యుద్ధం చేయడం అవన్నీ ఇష్టం ఉండవు.
తలుచుకుంటే నువ్వు ఎంతసేపు నువ్వు నాకు ఆజ్ఞ నీవు, నేను వెళ్ళి రావణాసుని చంపేసి వదినని పట్టుకొస్తాను అనే దీనిలో ఉంటాడనమాట. ఆంజనేయ స్వామి హనుమంతుడు కూడా అలాగే ఉంటాడు. కానీ రాముడు లేదు, పద్ధతి ప్రకారం ఈ విధంగా ఇలా వెళ్ళాలి. సో ఆ ఓపిక అనేది బుస కొడుతూ ఉంటాడు ఎప్పుడు. లక్ష్మణుడు ఎవరు అసలు? లక్ష్మణుడు ఎవరు? ఆదిశేషుడు. ఆదిశేషు మీద ఈయన పయనిస్తా పడుకుని ఉంటాడు ఎప్పుడు విష్ణుమూర్తి. సో ఆదిశేషుడు ఎప్పుడు బుసగొడుతూ ఉంటాడు, కోపం కూడా ఎక్కువ అనమాట. సో అవన్నీ కంట్రోల్ చేసుకొని లేదు, ఇప్పుడు నేను నీకు అన్నయ్యలాగా పుడతాను అని చెప్పి వరం కోరుకొని ఆఖరికి బలరాముడిలాగా వస్తాడు. ఇక్కడ ద్వాపర యుగంలో బలరాముడు అన్నయ్య అవుతాడు. సో కృష్ణుని కనిపెట్టుకుని ఉంటాడు. మనకు చెప్తూ ఉంటారు, బలరాముని సంతృప్తి పరిస్తే అప్పుడే కృష్ణుడి దగ్గరికి మనం వెళ్ళగలము అని అంటారు. ఇక రాధామాత రాధారాణి ఏమో అంతరంగిక శక్తి, ఆమెను కూడా సంతృప్తి పరచాలి మనం, అప్పుడే మనం కృష్ణుడి దగ్గరికి వెళ్ళగలుగుతాం. కృష్ణుడి దగ్గరికి వెళ్ళాలంటే చాలా చాలా ప్రమాదం, వెళ్ళలేము డైరెక్ట్గా. ఒక గురువుని పట్టుకోవాలి, రాధారాణిని పట్టుకోవాలి, బలరాముని పట్టుకోవాలి. సో ఈ యొక్క బలరాముడు ఎవరు ఏంటి అని ఈ ఋషులు అడుగుతున్నారు అనమాట. సో ఈ బలరాముడు ఎక్కడి నుంచి వచ్చాడు, ఎలా వచ్చాడు? శ్రీకృష్ణుడు కొన్ని లీలలు మనం చర్చించుకున్నాం కదా. సో ఏంటి ఆ లీలలు అని. అయితే పూర్వంలో మన మన ఇండియాని, మన భారతదేశాన్ని బ్రిటిష్ వాళ్ళు ఏలుకున్నారని తెలుసా మీకు అందరికి? భారతదేశం ఎప్పుడు వచ్చింది? 1947. వెరీ గుడ్, 1947. ఓకే. సో 1947 కంటే ముందు కూడా బ్రిటిష్ వాళ్ళు ఉండేవాళ్ళు. వాళ్ళు ఇండియాకి వచ్చారు, మన సనాతన ధర్మాన్ని అంతా చూస్తూ వాళ్ళు ఆశ్చర్యపోయారంట. ఏంటి బృందావన్ ఏంటి, ఈయన దేవుడు ఏంటి, ఎందుకు కొలుస్తున్నారని క్వశ్చన్లు అడిగారంట. ఇక్కడ ఋషులేమో గొప్పతనం చెప్పండి అంటున్నారు, వాళ్ళేమో కొన్ని క్వశ్చన్ హూ ఇస్ కృష్ణ అలా అడిగారంట. అడిగితే అప్పుడు వీళ్ళు చెప్పారంట, కృష్ణ లీలలు ఎక్స్ప్లెయిన్ చేశారంట. ఇలా వెన్న దొంగతనం చేస్తాడు, రాసలీలలు చేస్తాడు, ఇలా గోవర్ధన పర్వతం చిన్న వయసులో ఇలా చెప్తారనమాట. అంటే ద్వాపర యుగం యొక్క విశేషాలు, కృష్ణుడి యొక్క లీలలు చెప్తే ఆ బ్రిటిష్ వాళ్ళకి కళ్ళు తిరుగుతాయంట. ఏంటి వెన్న దొంగ అంటే అదొక క్రైమ్, అది మంచి అలవాటు కాదు. దొంగని వీళ్ళు ప్రార్థన చేయడం ఏంటి? అసలు వీళ్ళకి ఏమీ నాలెడ్జ్ లేదు, కొంత కూడా నాలెడ్జ్ లేదు, జ్ఞానమే లేదు. ఈ జ్ఞానాన్ని మనం వీళ్ళకి ఇవ్వాలి అని వాళ్ళు ఆలోచిస్తారనమాట. యాక్చువల్లీ స్టీలింగ్ ఈజ్ ఇమ్మారల్ కదా, దొంగతనం అనేది అది సరి అయిన పద్ధతి కాదు. కానీ దొంగకి వీళ్ళు ప్రేయర్ చేయడం ఏంటి, దొంగని ఆరాధించడం ఏంటి అని వాళ్ళు ఆలోచనలో పడతారంట. అంటే వాళ్ళే అని కాదు, ఇక్కడ మూఢులందరూ కూడా అటువంటి ఆలోచనలనే పడతారు. మనకి దేవుడు అంటే ఎవరు అనేది మనకి తెలుసుకుంటే ఇటువంటి ఆలోచనలు మనకి ఉండవు అన్నమాట. సో వాళ్ళు ఏమనుకున్నారు, మనమందరము భారతదేశంలో ఉండే జనాలంతా ఒక ఫూల్స్ అనుకున్నారు. అసలు వీళ్ళకి ఏమీ నాలెడ్జ్ కొంచెం కూడా లేదు అని వాళ్ళు అనుకున్నారనమాట. సో దానివల్ల వాళ్ళకి అలా అనిపించింది. సో వాళ్ళకి ఎందుకు అంటే భగవంతుడు ఎక్కడైనా ఉన్నాడు, ఎవ్రీవేర్, ఎక్కడైనా ఉన్నాడు, ఆయనే చేస్తున్నాడు, ఆయన సృష్టి చేసినందు మూలానే మనం ఈ విధంగా ఉన్నాము అని మనం అనుకుంటున్నాము, కానీ వాళ్ళకి తెలియదు. ఇక్కడ కూడా మనకి మూఢులు ఆ విధంగా ఉంటారు అని చెప్తున్నారు. సో ఇక్కడ సర్వస్య అహం సర్వస్య ప్రభవం అని ఒక శ్లోకం ఉంది చతుశ్లోకిలో 10వ అధ్యాయంలో 8వ శ్లోకం. మీకేమైనా గుర్తుందా? హరే కృష్ణ. చతుశ్లోకీలు మనం చెప్పుకున్నాం కదా. హరే కృష్ణ. ఎవరికైనా గుర్తుంటే చూడండి, లేదంటే నేనే ఓకే. బబితా మాతాజీ చెప్పండి. అహం సర్వస్వ ప్రభవో మత్తః. అహం సర్వస్వ ప్రభవో మతః సర్వం ప్రవర్తతే ఇతి మత్వా భజంతే మాం బుధ భావనామితాః. సమన్విత. సారీ మాతాజీ, స్పెట్స్ పెట్టుకోలేదు. ఓకే, పెట్టుకోండి మరి, అన్నీ ఉంటేనే హ్యాండ్ రైజ్ చేయాలి. ఓకే రైట్.
ఓకే इति मत्वा भजन्ते मां बुधा भाव समन्विताः. ఓకే ప్రభుజీ, మీరు ఇది చదవండి సారాంశం. మీ దగ్గర కూడా ఉందా పుస్తకం? బై హార్ట్ వచ్చా? హరే కృష్ణ. కృష్ణ మాతాజీ. ఎస్, సారాంశం చదవండి. ఏమంటున్నారు కృష్ణుడు ఇక్కడ? అహం సర్వస్య ప్రభవో అంటే అహం అంటే నేను, సర్వస్య అంటే అన్నింటికి. చదవండి. దీనిలో నా దగ్గర బుక్ లేదు. బుక్ లేదా? ఓకే, నేనే చదివిస్తాను. ఇక్కడ ఏమంటున్నారా? నేను చదువుతాను. నేను సమస్త ఆధ్యాత్మిక మరియు భౌతిక జగత్తులకు కారణభూతుడను. సో శ్రీకృష్ణుని భగవద్గీతలో 10వ అధ్యాయంలో 8వ శ్లోకంలో ఈ విధంగా చెప్తున్నాడు. ఈ 4 శ్లోకాలు వీలుంటే చాలా బాగా అర్థం చేసుకుని బైహార్ట్ చేయడానికి ప్రయత్నం చేయండి. సర్వం నా నుండియే ఉద్భవించును. ఈ విషయం సంపూర్ణంగా ఎరిగిన బుద్ధజనులు నా భక్తియుక్త సేవలో నెలకొని నన్ను హృదయపూర్వకంగా భజింతురు. సో ఇప్పుడు మన బ్రిటిష్ వాళ్ళు అని చెప్పుకున్నాం, కానీ మన చుట్టూ కూడా ఎంతో మంది మూఢులు ఉంటారు కదా. ఒకానొక సమయంలో మనం కూడా కృష్ణుడు అంటే తెలియదు, ఏమీ తెలియనప్పుడు మనం తెలుసుకున్న తర్వాత మనం కృష్ణుడికి పెద్ద పీట వేస్తాం. కృష్ణుడి యొక్క లీలలు ఎలా చూపిస్తారు అని అంటే, పుట్టగానే పీతాంబరాలతో పుట్టాడు. దేవకి వస్తువులకి చతుర్భుజాకారంతో అతని వాళ్ళకి చూపించాడు అనమాట. నేను విష్ణువుని, నన్ను ఎవరు ఏమి చేయలేరు, మీరు బాధపడవాళ్ళు. ఎందుకని దేవకి వసుదేవులు బాధపడతారు, ఏడుస్తారు ఎందుకు? పుట్టగానే కంసుడు చంపేస్తాడని మాతాజీ. కదా, చంపేస్తే అదే. సో బలరాముడు అంతకు ముందే పుట్టాడు. బలరాముడు అన్న అవుతాడు కదా. ఇక్కడ బలరాముడిని ఎలా పుట్టించారు, ఏం చేశారు చెప్పండి? మీకేమన్నా తెలుసా? రోహిణి మాత గర్భంలోకి మార్చేశారు. వెరీ గుడ్. అయితే 6గురిని చంపేసిన తర్వాత, హరే కృష్ణ, అమ్మో. సో ఇక్కడ 6గురు చనిపోయిన తర్వాత 7వ పుత్రుణ్ణి వీళ్ళు కొంచెం జాగ్రత్తగా ఉంటారు అనమాట. వసుదేవ దేవకిలు. వసుదేవుడికి మంచి ఆలోచన వస్తుంది. ఆయనకు ఒక్క భార్య కాదు, ఇంకా ఉన్నారు భార్యలు. రోహిణి కూడా ఒక భార్య వసుదేవుడికి. సో నందుడు ఇంటికి అక్కడికి వెళ్ళేసి బృందావనంకి వెళ్ళి, ఆ గోకులంకి వెళ్ళి అక్కడ ఉండమని చెప్పేసి ఆ గర్భాన్ని ట్రాన్స్ఫర్ చేస్తారనమాట. సో అదంతా జరుగుతుంది. వాళ్ళు ఆ యుగంలో వాళ్ళకి ఆ పవర్స్ అనేవి ఉండేవన్నమాట. ఇప్పుడు సర్గోసి అంటున్నారు కదా. సర్గోసి అంటే ఏంటి? సర్గోసి గర్భంని అంటే ఒక పురుషుడి యొక్క ప్రమేయం లేకుండా వీళ్ళ యొక్క ఫార్మ్డ్ జైగోట్ని ఆమెలోకి ఇన్సర్ట్ చేస్తారనమాట. సో ఎందుచేత అంటే గర్భసంచి వీక్ ఉండడం వలన, ఏదో ఒక ప్రాబ్లం వలన వాళ్ళు పిల్లల్ని కనలేని వాళ్ళకి వీళ్ళ యొక్క స్పర్మ్స్, ఆయన యొక్క స్పర్మ్స్ అండ్ ఎగ్తో ఫర్టిలైజ్ అయిన దాన్ని తీసి ఇంప్లాంట్ చేస్తారనమాట ఆర్టిఫిషియల్గా. అప్పుడు 9 నెలలు ఆవిడ మోసి తర్వాత డెలివరీ అయిన తర్వాత వీళ్ళ బిడ్డను వీళ్ళకి ఇచ్చి వెళ్ళిపోతుంది. అది సీక్రెట్, సర్గోసి అంటున్నారు, సీక్రెట్గానే మెయింటైన్ చేస్తున్నారు అనమాట. సో అలా ఇది కొత్తది ఏదో కనిపెట్టారని మనం మురిసిపోతూ ఉంటాం, అవునా? సైన్స్ ఇంత డెవలప్ అయిపోయిందని. కానీ ఆనాటి సమయంలోనే వాళ్ళ యొక్క మహత్వమైన మంత్రాల శక్తితోని, వాళ్ళ యొక్క దివ్య శక్తితోని ఈ యొక్క దేవకీ దేవి యొక్క గర్భాన్ని రోహిణి మాతకి మార్చారు. రోహిణి మాత మామూలుగానే వచ్చి వీళ్ళని కలిసి, భర్త కదా కలవనిస్తాడు కంసుడు, సో కలిసేసి వెళ్ళిపోతుంది అనుకుంటారు. సో ఆవిడ అక్కడికి వెళ్ళి ఎవరికి జన్మనిస్తుంది? బలరాముడికి జన్మనిస్తుంది. బలరాముడు అక్కడ పెరుగుతూ ఉంటాడు. ఆ తర్వాత 8వ సంతానము శ్రీకృష్ణుడు అనమాట. పుట్టగానే ఒక లీల చూపించాడు. నేను చతుర్భుజ విష్ణుమూర్తిని, నీవి చేసిన తపస్సు వల్ల నేను నీ నుంచి వచ్చాను అని చెప్పేసి అది చెప్తాడు. అంటే ఇక్కడ ఆయన యొక్క లీలలు పుట్టుక నుంచే ఉన్నాయి అన్నమాట. ఆయన భగవానుడు. సో మనకి ఫస్ట్ పారాగ్రాఫ్లో ఇక్కడ పొరపాట్లో శ్రీల ప్రభుపాదుల వారు ఏం చెప్తున్నారు అని అంటే, మనకి ఈ రోజుల్లో, ఈ కలియుగంలో వాళ్ళు ఏమంటున్నారు, రాముడు కానీ కృష్ణుడు కానీ చైతన్య మహాప్రభు కానీ వీళ్ళందరూ మానవ రూపంలో వచ్చారు, కానీ చాలా గొప్ప పనులు చేశారు.
గొప్ప గొప్ప చారిటీలు, మంచి మంచి పనులు చేయడం వల్లనే వాళ్ళు భగవాన్ అయ్యారు. సో మేము కూడా మంచి పనులు చేస్తున్నాం, గొప్ప పనులు చేస్తున్నాం, వీఆర్ ఈక్వల్ టు గాడ్ అని చెప్తున్నారు. అని ఎక్కువగా కలకత్తా, బంగ్లాదేశ్ ప్రాంతంలో మేము ఇప్పుడు కూడా మనం వింటాం కదా, ఒక సన్యాసి వేషం వేసుకొని గురుగారు వస్తున్నారు అని చెప్పి నమ్మడము, ఆయనకు పూజలు చేయడము, తాయెత్తులు ఇస్తే కట్టుకోవడము, తర్వాత వాళ్ళ ఇంట్లో దొంగతనం అయిందని తెలుస్తుంది. ఇవన్నీ వార్తలు విన్న వాళ్ళకి బాగా తెలుస్తాయి. ఇవన్నీ ఏంటి, ఎప్పుడైతే నేనే భగవంతుడు అన్నాడో వాడు ఎంత తుచ్చ స్వభావంతో ఉన్నారు అని ఇక్కడ మనకి ఎక్స్ప్లెయిన్ చేయటం జరుగుతుంది. ద డిఫరెన్స్ బిట్వీన్ మ్యాన్ అండ్ గాడ్. గాడ్ కెన్ బికమ్ మ్యాన్, బట్ మ్యాన్ కెనాట్ బికమ్ గాడ్. ఇది అర్థమైందా మీకు? మనిషి జన్మ ఎత్తిన తర్వాత మనం దేవుడు అవ్వలేము. దేవుడు, దేవాది దేవుడు ఎప్పటికైనా దేవుడు, ఎటువంటి అవతారమైనా ఆయన రావచ్చు. మనం దశావతారాలు చెప్పుకున్న చేపలాగా రావచ్చు, తాబేల్లాగా రావచ్చు, సూకరంలాగా రావచ్చు. ఏ విధంగా అయినా ఆ లీల కోసం వచ్చి అక్కడ రక్షించి మళ్ళీ వెళ్ళిపోతాడు. ప్రతి యుగంలో నేను వస్తాను అని చెప్తూ ఉంటాడు కదా. సో ఇక్కడ అహం సర్వస్య అని ఈ శ్లోకంలో మనకి ఏం తెలిసిందంటే, నేనే సర్వము. రెండు ప్రపంచాలు, ఏమేమి రెండు ప్రపంచాలు? భౌతిక ప్రపంచంలో అయినా ఆధ్యాత్మిక లోకంలో అయినా నేనే సృష్టిస్తాను అన్నీ కూడా. సో నన్ను అర్థం చేసుకున్న వాళ్ళు భక్తులు అని చెప్తున్నాను. సో అతన్ని అర్థం చేసుకోవాలంటే కృష్ణుడి యొక్క లీలలు వినాలి, చదవాలి. అందుచేత ఈ సౌనకాది ఋషులందరూ కూడా ఈ భాగవతం చదవటానికి, భాగవతం ఎందుకు చదవటానికి ఉన్నారు అంటే కృష్ణుడి గురించి బాగా తెలుసుకోవడానికి. ఇంకో శ్లోకం ఇక్కడ ఉదాహరణ ఇస్తున్నారు. ఏంటంటే భోక్తారాం యజ్ఞ తపసాం 5.29. బుక్స్ ఉన్న వాళ్ళు తీయండి క్విక్గా. 5.29 దొరికిందా? హరే కృష్ణ మాత. ఎవరు? నాగలక్ష్మి, దొరికింది మాతాజీ, చదవమంటారా? మాతాజీ ఇంకెవరికైనా ఛాన్స్ ఇద్దాం. నాగమణి మాతాజీ 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 అంటున్నారు కానీ మీరేంటి, చదవండి. భోక్తారం యజ్ఞ తపసాం సర్వలోక మహేశ్వరం సుహృదం సర్వభూతానాం జ్ఞాత్వా మాం శాంతి మృచ్చతి. అనువాదం చదవండి. ఒక్క నిమిషం. అక్కడే ఉంటది కదా రెండు. అక్కడ బబితా మాతాజీ మీరు చదవండి. హరే కృష్ణ మాతాజీ. నన్ను సమస్త యజ్ఞాలకు, తపస్సులకు చరమ భక్తగాను, సకల లోకాలకు, దేవతలకు పరమ ప్రభువుగాను, సకల జీవులకు ఉపకారిగాను, శ్రేయభిలాషిగాను తెలుసుకొని నా సంపూర్ణ భావనలో ఉన్న వ్యక్తి భౌతిక క్లేశ వేదనల నుండి విడివడి శాంతిని పొందుతాడు. హరి బోల్ మాతాజీ. సో ఇక్కడ భగవంతుడు ఏమన్నా, సంపూర్ణ భావనలో నెలకొనిన వ్యక్తి నన్ను సర్వయజ్ఞాలకు. సో మనము ప్రతి దాంట్లో దేవుణ్ణి చూడాలని 2 రోజుల నుంచి చదువుకుంటున్నాం కదా. ప్రతి దాంట్లో భగవంతుడు మనకు కనిపిస్తుంది. ఈవెన్ ఆల్ఫాబెట్స్లో భగవంతుడు కనిపిస్తాడు, నంబర్స్లో భగవంతుడు కనిపిస్తాడు. అంటే ఆ ధ్యాసలో ఉన్నప్పుడు వ్యక్తి నన్ను సర్వయజ్ఞాలకు, తపో నియమాలకు చరమ భోక్తగాను, సర్వలోకాలకు మరియు దేవతలకు పరమేశ్వరుడు. సో దేవతలకు, మనకి అందరికీ కూడా ఆయనే పరమేశ్వరుడు. సకల జీవుల లాభములు చేకూర్చువానిగాను మరియు శ్రేయోభిలాషిగాను ఎరిగి భౌతిక దుఃఖముల నుండి విడివడి పరమశాంతిని పొందును. సో ఇప్పుడు 2 ద్వంద్వాలు, దుఃఖము సుఖము. సుఖం అప్పుడు నేనే చేశాను, దుఃఖం అప్పుడు భగవంతుడు ఎందుకు ఇలా చేశాడు అని అనుకోవడం అనేది తప్పు అని మనం నేర్చుకున్నాం కదా. ఈ భక్తిలోకి వచ్చిన తర్వాత నేర్చుకున్నాం. ఇప్పటికీ కూడా మనకు అనిపిస్తుంది. ఒక ఉదాహరణ ఇక్కడ ప్రభు ఏం చెప్పారంటే, ఒక మంచి ప్రోగ్రాం అంతా సెట్ చేశారంట, భోజనాలతో సహా ప్రసాదం అంతా వండి పెట్టారు, అంతా చేశారు. తీరా పవర్ పోతే, రాత్రిపూట ప్రోగ్రాం
పవర్ పోతే ఏం చేద్దామని ఆలోచించలేదంట. ఎవరికి ఆలోచన రాలేదు, ఎందుకంటే ఆ ఏరియాలో పవర్ పోదు. సో అంతా సెట్ చేశాం కదా, ఇంకేముంది, ప్రవచనం అయిపోయినాక చక్కగా ప్రసాదం పుచ్చుకున్న భక్తులందరూ వచ్చారు, కూర్చున్నారు. టక్కన కరెంట్ పోయిందంట. కరెంటు పోయింది. ఈ ప్రవచనం ఇచ్చే వాళ్ళకి ఎలా ఉంటుంది, అసలు కోపం రావాలి. ఇంత అరేంజ్ చేశారు కానీ ఈ మాత్రం అరేంజ్ చేయలేకపోయారా, ఓ చిన్న జనరేటర్ పెట్టుకోలేకపోయారా అంటే, ఆ ఊర్లో జనరేటర్ అవైలబిలిటీ ఉంటే పెట్టేవాళ్ళేమో, లేదేమో. అస్సలు కోపం రాలేదంట. భగవంతుడే చూసుకుంటాడు, నన్ను ఇక్కడ పంపించాడు ఇంత దూరం నుంచి. సేమ్ వే శ్రీల ప్రభుపాదుల వారు వాళ్ళ గురువు గారు పాశ్చాత్య దేశం వెళ్ళమంటే అక్కడ అంతా మాంసభక్షం చేసేవాళ్ళు, ఈ విలాసాలకి వాటికి లోనైన వాళ్ళ దగ్గరికి నన్ను వెళ్ళమన్నారు. నేనేం చేయగలను అని ఆలోచించకుండా 69వ ఏట ఆయన వెళ్ళి అక్కడ శ్రీకృష్ణ భగవాన్ నన్ను ఎందుకు పంపించాడో ఆయనే చూసుకుంటాడనే నమ్మకంతో స్ట్రీమర్లో 2 సార్లు హార్ట్ అటాక్ వచ్చినా సరే అది తట్టుకుని ఆయన అంత నమ్మకంతోనే అక్కడికి వెళ్ళి ఏం చేశారు, మళ్ళీ 10 సంవత్సరాల్లో ఈ లోకమంతా చుట్టేసి 108 ఇస్కాన్లు స్థాపించారు. ఇస్కాన్ సంస్థ స్థాపించడమే కాకుండా 108 గుడులు 10 సంవత్సరాల్లో. ఏముండే ఆయన దగ్గర ఏమీ లేదు, 40 రూపాయలు, 40 రూపీస్ ఈ హ్యాడ్. సో అంత నమ్మకం ఉండాలన్నమాట. సో ఇక్కడ ప్రభుజీ చెప్పిన ఉదాహరణ కూడా అట్లే ఉంది. ఇంకంత దేవుడి మీద అంటే ఇప్పుడు పూర్తిగా మనిషి మీద కాకుండా, పూర్తిగా దేవుడి మీద కాకుండా బ్యాలెన్స్డ్గా ఉండడం అనమాట. ఏది జరిగితే అది జరుగుతుందిలే. అప్పుడు వాళ్ళు ఇంకా టైం ఎక్కువైపోతే ఇంకా జనాలు వెళ్ళిపోతారేమో అని, మీరు కొంచెం గట్టిగా చెప్పండి ప్రభుజీ, మీ కుర్చీ ఇక్కడ వేసాము, ఇది ఎంత గట్టిగా చెప్పినా సరే ప్రయత్నం అంటే అందరూ ప్రశాంతంగా కూర్చొని ప్రయత్నం అనేది చేస్తున్నారంట. ఓన్లీ 30 సెకండ్స్ చెప్పారంట. 30 సెకండ్స్ 3 మినిట్స్ కరెంట్ వచ్చేసింది. భగవంతుడు తలుచుకుంటే ఇవ్వగలుగుతాడు, తలుచుకోకపోతే ఆ రోజు చీకట్లోనే ప్రవచనం జరుగుద్దేమో మనకి తెలియదు. ఇలా మాకు ఎన్నోసార్లు జరిగింది. నందనవనంలో కూడా ఒకసారి తుఫాను, గాలి, వాన, ఎలా ఈ జగన్నాథ్ యాత్ర ఎట్లా జరుగుతుంది, అంత పొద్దున్నుండి బాగుంది కదా, ఇప్పుడే పడ్డది అని అనుకున్నారు. కాకపోతే ఆ అక్షంతలు ఎక్కువ వేస్తే దేవతలు ఎలా ఉంటుంది అలా పడి ఆగిపోయింది అనమాట. మంచిగా జరిగింది ప్రోగ్రామ్. సో ఇవన్నీ ఏంటంటే భగవంతుడి గురించి తెలిసిన వాళ్ళే ఇలా ప్రవర్తించగలరు, అంత ఓపిక అలా ఉండాలన్నమాట మనకి అని ఇక్కడ చెప్పుకోవడం అనమాట. సర్వలోక మహేశ్వరం అని మనకి ఆ తత్వ జ్ఞానం అనేది భగవంతుడి గురించి విన్నప్పుడు, చర్చించుకున్నప్పుడు, పుస్తకాలు చదివినప్పుడు తప్పకుండా మనకి వస్తుందన్నమాట. సో ఇలా వచ్చినప్పుడు ఏంటి అంటే దేవుడే మనకి ఇలా విధంగా ఏది చేసినా కానీ దేవుడు చేశాడు. మంచి చేసినా దేవుడే చేశాడు, చెడు చేశాడు మనకు అది దొరకలేదు అని అంటే దేవుడికి ఇదే ఇష్టం ఉందేమో అని సర్దుకున్నప్పుడు తప్పకుండా మనకి ఏది కావాలో అది వస్తుంది. సో అది మనం ఎప్పుడైతే అర్థం చేసుకుంటామో దాన్ని మనము యాక్సెప్ట్ చేసుకోగలుగుతాం. ఈ ఫస్ట్ పారాగ్రాఫ్లో చెప్పినట్టు అందరూ దేవుళ్ళు అవ్వలేరు. దేవాది దేవుడు ఎందుకంటే ఆయనకి షడైశ్వర్యాలు ఉన్నాయి కదా. ఉన్నాయా షడైశ్వర్యాలు? ఒకసారి చెప్పండి. వైరాగ్యం లాస్ట్. ఇది ఇంకా 2 చెప్పలేదు. బలం, అందం, సౌందర్యం. అందం అన్నా సౌందర్యం అన్నా ఒకటి. సో ఈ 6 ఉన్నాయి. తర్వాత ఇక్కడ భాగవతంలో ఫస్ట్ శ్లోకాలు, సెకండ్ శ్లోకాలు మనం ఒకటి నేర్చుకున్నాం. భగవంతుడు ఎటువంటి వాడు అని నేర్చుకున్నాము, స్వరాట్ అని అన్నాము. స్వరాట్ అంటే స్వతంత్రుడు, ఏమైనా చేయగలుగుతాడు, ఎప్పుడైనా చేయగలుగుతాడు. సో ఇక్కడ చిన్నప్పుడే దేవకి వసుదేవులకి పుట్టినంతనే చతుర్భుజ ఆకారంలో చూపించారని చెప్పి ఇక్కడ మనము భాష్యంలో చదివాం. ఆ తర్వాత గోకులానికి నన్ను తీసుకెళ్ళండి అని కూడా చెప్పారు. సో గోకులానికి వెళ్ళి నందమహారాజ్ దగ్గర యశోదామాత దగ్గర పెరిగాడు. యశోదామాతకి బ్రహ్మాండాలు చూపించాడు. ఎందుకు చూపించాడు, ఎక్కడ చూపించాడు? మట్టి తింటాడు కదా మాతాజీ. మన్ను తింటుంటే కృష్ణుడు యశోదామాత పిల్లలు చెప్తే పక్కన ఇంట్లో ఆడుకునే పిల్లలు తోటి గోప బాలికలు నోరు తీసి చూపించయ్యా అంటే నేను తెలియదమ్మా అని చెప్పంటే అప్పుడు నోరు తీసినప్పుడు బ్రహ్మాండాలన్నీ
చూపిస్తాడు కృష్ణ భగవానుడు. చూపిస్తాడు. ఆ తర్వాత యశోదమాత బ్రహ్మాండాలు చూసిన తర్వాత ఏమవుతుంది? తన్మయత్వం చెంది మర్చిపోతుంది. ఆమె మూర్ఛపోతుంది పూర్తిగా. ఆ తర్వాత అన్ని చూపించిన తర్వాత మళ్ళీ ఒక మాయను కప్పేస్తాడు అనమాట. సో వీళ్ళందరూ కూడా ఇంత విచిత్రాలు చూస్తున్నాడు కృష్ణుడు, ఇలా చేస్తున్నాడు బృందావన వాసులు. కానీ వాళ్ళందరూ కూడా కృష్ణుడి దగ్గరికి ఎందుకు పోతున్నారు? ప్రాబ్లమ్స్ వస్తే ఆయన దేవుడు అనుకుంటున్నారా? అక్కడ దేవుడు అనుకోవట్లేదు, కానీ ప్రాబ్లం వస్తే అక్కడికే వెళ్తున్నారు. దేవుడు అని అనుకున్నప్పుడు దగ్గరికి వెళ్తామా మనం? ఇంత బ్రహ్మాండాలు ఇవన్నీ చూపించేశాడు, ఈయనే విష్ణుమూర్తి ఏమో, ఇవన్నీ సృష్టించేది ఈయనేమని. యశోదమాత ఎలా ఉంటుంది అప్పుడు? దేవుళ్ళ కూర్చోబెట్టి పూజిస్తుంది కదా. ఆ వాత్సల్య ప్రేమ అనేది ఎలా ఉంటది? కొడుకులాగా చూసుకుంటుంది. ఇప్పుడు నా కొడుకు ఎక్కడ దిష్టి తగులుతుందో అని అన్ని నల్ల చుక్కలు పెట్టి నల్లదారాలు ఒళ్ళంతా కడుతూనే ఉంటుంది. సో ఏమైపోతుందో ఏమో అని చెప్పేసి. కానీ ఈయన యొక్క దివ్య లీలలు ఆ విధంగా ఉంటాయి. అప్పుడే దేవుళ్ళలాగా చూపిస్తాడు, అప్పుడే మాయ చేత మనని కమ్మేస్తారనమాట. అది కృష్ణుడి యొక్క లీల. సో అది భగవంతుడు అనమాట. సో భగవంతుడిని అర్థం చేసుకోవాలంటే ఫస్ట్ మనం ఆయన ఏంటి అనేది బాగా అర్థం చేసుకోవాలి. ఆయన ఎటువంటి వాడు అని అంటే ఈ 6 ఆపులెన్సెస్ ఏదైతే చెప్పుకుంటున్నామో షడైశ్వర్యాలన్నీ ఆయనలో ఉండడమే కాకుండా సర్వస్వతంత్రుడు, ఏది కావాలంటే అది ఆయన చెయ్యగలడు. సో ఇలా మనము ఏవి జడ్జిమెంట్లు అనేవి భగవంతుడి గురించి పాస్ చేయకూడదు అనమాట. అంటే లేదు నిజమే ఇలా చేసి ఉండాల్సింది. సపోజ్ మనము డాక్టర్ అవ్వాలనుకొని యాక్టర్ అయ్యారు, యాక్టర్ అవ్వాలనుకొని ఏదో చదువుకున్నారు, ఒక లెక్చరర్ ఒక ప్రిన్సిపల్ ఏదో అయ్యారు. కానీ ఒకనొక సమయం అయిపోయిన తర్వాత నేను ఇలా చేసుంటే భగవంతుడు నాకు ఇలా ఇచ్చుంటే బాగుండేది అని ఏమైనా ఆలోచనలు వస్తుంటాయా మనకి? వస్తాయి కదా. చాలా అనిపించేది, ఇంత చదువుకుని ఇంత చేసి ప్రైవేట్ లోకి వెళ్ళానేంటి, నా స్నేహితులందరూ చక్కగా గవర్నమెంట్ లో లక్షలు లక్షలు సంపాదిస్తుంటే అని అనిపించేది. అప్పుడు భగవంతుడి గురించి అంతగా తెలియదు, ఏదో కావాల్సిన వాటికి వ్రతాలు చేసుకోవడము, ఉద్యోగం చేసుకోవడము, వీళ్ళు పిల్లలు చూసుకోవడము, ఇదే ఇంతవరకే అనమాట. అంటే జ్ఞానం లేదు. ఇప్పుడు జ్ఞానం వచ్చిన తర్వాత ఎంత సేఫ్ సైడ్ పెట్టి నన్ను ఇలా చిన్నపిల్లలాగా కాపాడావా భగవంతుడా అని అనిపిస్తుంది. సో ఆ జ్ఞానం మనకి ముందే ఉండుంటే మనకి చేతికి అందిందల్లా భగవంతుడే ఇచ్చాడు అని మనము తెలుసుకుంటాం అనమాట. సో ఇక్కడ ఈ శ్రీల ప్రభుపాదుల వారు అదే ఎక్స్ప్లెయిన్ చేయడానికి చూస్తున్నారు. సో బలరాముడితో కూడి ఎన్ని లీలలో చేశాడు. ఆ మట్టి తినే లీల, తర్వాత అక్కడ దామోదర్ లక్క తాడేసి కట్టేస్తుంది కదా, కట్టేసినప్పుడు వీళ్ళకి ఎవరికి తెలియదు, అందరూ ఎండలో ఉండు అని యశోదమాత పనిష్మెంట్ ఇస్తుంది. సో ఇక్కడ మనకి భగవంతుడికి ఎవరైనా కట్టేయగలరా? జగన్నాథుడిని ఎవరైనా కట్టేయగలరా? అసలు ఆమెకి ఎందుకు అటువంటి వరం ఇచ్చాడు? తల్లి ప్రేమ అనమాట. ఆమె ఎట్లా కోరుకుందో ఆ విధంగానే ఆమెని జీవించు అని చెప్పాడు. అందరికీ లోని వెళ్ళిపోయిన తర్వాత ఆ రోల్ వేసుకొని తిరిగి 2 చెట్లని పడగొడతాడు కదా, ఆ అశోక్ ట్రీస్ ని పడగొట్టేస్తే అందులోంచి ఎవరు వస్తారు? అందరూ. వాళ్ళకి శాప విమోచనం జరుగుతుంది. వాళ్ళు ఏమనుకుంటారంటే మాకు ఇంత అదృష్టం కలిగిందేంటి, కృష్ణుడి ఇంట్లో చెట్లలాగా పుట్టడం ఇంత అదృష్టం కలిగింది, అదృష్టం కోల్పోతున్నాము, మళ్ళీ భూ ప్రపంచానికి రావాలని దేవతలు గంధర్వులు అందరూ అనుకుంటూ ఉంటారంట. మనం బ్రహ్మ వరకు వెళ్ళొచ్చంట, ఎన్ని పూజలు చేసి ఏమి చేసి పైలోకాలపై. బ్రహ్మ కూడా ఏదో ఒక సమయంలో వినాశనం చెందుతాడు, ముగిస్తుంది అన్నమాట. ఆయన యొక్క బర్త్ అండ్ డెత్ ఆయనకు కూడా ఉంటాయి అని చెప్తారు, దేవతలకి కూడా. కానీ మనము సర్వలోక మహేశ్వరులము అయితే మనము కాలేము ఎట్టి పరిస్థితుల్లో. దేవాది దేవుడితోని మనుషుల మానవ జన్మ అనేది ఎప్పుడు కూడా కంప్లీట్గా మనం దేవుళ్ళం అయిపోతామని మనము చెప్పలేము. సో ఈ నమ్మిన వాళ్ళు నమ్ముతారు, నమ్మని వాళ్ళ గురించి మనం ఇప్పుడు ఇలాంటి తత్వం భగవంతుడి భాగవత తత్వాన్ని మనం తెలుసుకుంటే ఆ యొక్క రుచి మనకి తెలుస్తుంది అని అంట. సో ఇక్కడ భగవంతుడు కూడా 9వ చాప్టర్లో 11వ దాంట్లో అవజానంతి మా మూఢాహ అని శ్లోకం ఉంది, అది ఎవరైనా చదివితే చదవండి. జానంతి మామూఢ మానుషీం తమను మాశ్రిత
పరంభావమజానంతో మమ భూత మహేశ్వరం. హరి బోల్. శ్లోకం వచ్చు కానీ అంటే మీనింగ్ కూడా చెప్పటం చూసి అంటే పుస్తకం లేదండి. పర్వాలేదు చెప్పండి, మీకు తెలిసింది. ఈ మానవుడిగా జన్మించినప్పుడు మూఢులు మామూలు మానవుడు అనుకుంటారు, వారు నా యొక్క విలువ తెలుసుకోలేరు. సో ఇక్కడ ఎంత గ్రేట్ ఆయన భగవంతుడు అనేది మూఢులకి తెలియదు, అంటే అజ్ఞానంలో ఉంటారనమాట వాళ్ళు. భగవంతుడే భగవద్గీతలో చెప్తున్నారు మూఢులు తెలుసుకోలేరు అని. అంతెందుకు దుర్యోధనుడి ఉదాహరణ తీసుకుంటే పక్కనే ఉన్నాడు కదా, అంత లీల చూసి విశ్వరూపం చూపించిన తర్వాత కదా ఈయన ఒక మాయలోడు, ఏముందులే అని అనుకుంటారు. సో అలా నమ్మకం లేని వాళ్ళని సో ఇక్కడ ఏమంటారంటే చాలా సక్సెస్ అయిపోయిన వాళ్ళు ఇలాగే అంటారంట, భగవంతుడు రాముడు కానీ కృష్ణుడు కానీ అన్ని గ్రేట్ వర్క్స్ మంచి పనులు చేసినందుకే గ్రేట్ అయ్యారు. సో మేము అన్ని మంచి పనులే చేసాం, మేము కూడా ఇన్ని గుడిలు కట్టాము, అంత అన్న సంతర్పణ చేసాము, బీద వాళ్ళకి అన్ని పంచి పెడుతున్నాము, చారిటీస్ బాగా చేస్తున్నాము, మేము దేవుళ్ళమే అని వాళ్ళు నిర్ణయానికి వస్తారంట. కానీ అది కాదు, మ్యాన్ కెనాట్ బికమ్ గాడ్, గాడ్ కెన్ బికమ్ మ్యాన్. మానవులాగా రావచ్చు, వచ్చి లీలలు చేయవచ్చు. భగవంతుడు ఏమంటారంటే అదోక్షజ అంటారంట. అదోక్షజ అంటే ఇంద్రియాలన్నిటినీ కూడా కంట్రోల్ చేసుకోగలడు భగవంతుడు. మనం చేసుకోలేం కదా. ఆయన మనదేమో మెటీరియల్ బాడీ పంచభూతాలతోని కప్పబడింది, ఏంటి ఆత్మ. కానీ భగవంతుడిది ఆధ్యాత్మిక దేహం అన్నమాట, ఆయన సచ్చిదానంద విగ్రహ. సో మనము ఎప్పుడు కూడా అట్లా కంట్రోల్ చేసుకోలేమంట. సో కంట్రోల్ అది ఓకే. భౌతిక సేవ, సో మనకి భగవంతుడికి సేవ స్టార్ట్ చేయాలంటే ఫస్ట్ దేనితో స్టార్ట్ చేస్తారు అని ఇక్కడ ఒక క్వశ్చన్ మార్క్ ఉందన్నమాట. దేంతో స్టార్ట్ చేస్తారు అంటే నాలుకతోని స్టార్ట్ అవుతుందంట. సో నాలుకతోని భగవంతుడికి ఏ విధమైన సేవ చేస్తాం మనం? ఫస్ట్ మనం ఎవరైనా చెప్పడం ద్వారా మాతాజీ, ఇంకా స్మరణం, చాంటింగ్. ఓకే, వెరీ నైస్. సో మీరు చెప్పిన ఆన్సర్స్ ఇలా ఉన్నాయి. కానీ ఫస్ట్లో బిగినింగ్లో మనము అందరికీ చెప్తాం, ఇస్కాన్కి ఒకసారి రండి, హ్యాబిట్స్, ఆ దేవుణ్ణి చూస్తే మైమర్చిపోతారు మీరు రండి అక్కడ కలుద్దామని పిలుస్తూ ఉంటాం. ఫస్ట్ శ్రవణం చేస్తారనుకోండి, వింటారు, విని 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 వెళ్ళాలనే కోరిక వస్తుంది. వెళ్ళిన తర్వాత అక్కడ కూర్చొని ఫస్టే చాంటింగ్ చేయం కదా మనము, దేనికోసం వెతుక్కుంటాము? వెరీ నైస్, ప్రసాదం. ఫస్ట్ నాలుక రుచి చూసేది ప్రసాదం అన్నమాట. సో ఆ ప్రసాదం రుచి చూసిన తర్వాత ఆ దివ్యత్వం అనేది లోనికి వెళ్ళిన తర్వాత అప్పుడు మనకు కొంత నమ్మకం కలిగి చాంటింగ్ తర్వాత వస్తుంది అనమాట. చాంటింగ్ చేయటం కానీ, అక్కడ వెళ్తాం మ్యాచ్లెస్ గిఫ్ట్కి, పుస్తకాలు కొనుక్కుంటాం, అవి చదువుకుంటాం, మళ్ళీ మళ్ళీ ఇలా చేయాలి అని చెప్పేసి. సో ఇక్కడ చాంటింగ్, టేస్ట్, హియరింగ్ ఇవన్నీ కూడా చేస్తాం అనమాట. సో ఇవన్నీ చేసిన తర్వాత నెమ్మదిగా మనం భగవంతుడి యొక్క కంట్రోల్లోకి మనము వస్తాం. ఎప్పుడైనా మనం భగవంతుడి కంట్రోల్లో ఉండాలి, కానీ మన కంట్రోల్లోకి భగవంతుడు రాడు అని మనము దృఢంగా విశ్వాసంతో నమ్మాలన్నమాట. భగవంతుడు మన కంట్రోల్లోకి వస్తాడా? మనం వెళ్ళి కోరుకుంటాం, భగవంతుడా నాకు ఇది అది, సరే కోరుకున్నాం ఇచ్చేస్తాడు, అంటే మన కంట్రోల్లో ఉన్నట్ట? భగవంతుడు మన తండ్రి, ఆయన దేవాది దేవుడు. వీళ్ళు పాప మీద అడుక్కుంటున్నారు కదా, ఇది ఇచ్చేద్దాము, సుఖపడుతుందేమో, సంతోషంగా ఉంటుందేమో అని ఇస్తూ ఉంటే మళ్ళీ మనం ముఖం తిప్పేసుకొని ఇచ్చావులే ఇంకేంటిలే అన్నట్టు మనకి బిహేవియర్ అలా ఉంటుంది. కానీ శుద్ధీకరణ జరగాలంటే భగవంతుడు లీలలు వింటూ, లీలల గురించి ఆలోచిస్తూ, ఇవన్నీ స్క్రిప్చర్స్ చదువుతూ మనం ఉంటేనే మనం కృష్ణ లోకానికి వెళ్ళడానికి తలుపులు కొంత ఎక్కడో తెరుచుకుంటూ ఉంటాయి. ఇంకొక విషయం చెప్తున్నారు ఇక్కడ, ఏంటి అనంటే ఎవరిని మార్చలేరంట, కృష్ణుడు తలుచుకుంటేనే మార్చగలడు అని చెప్తున్నారు. ఇప్పుడు నా స్వభావం ఉంది, నా స్వభావాన్ని మీరెవ్వరు ఏమీ మార్చలేరు. మీరు చెప్పినట్టు నేను నాట్యం ఆడలేను, అర్థమవుతుందా?
అలాగే శ్రావణి మాతాజీ, బబితా మాతాజీ, సరోజ మాతాజీ, సుబ్బారావు ప్రభుజీ, లక్ష్మీ జగదీష్ మాతాజీ, వాళ్ళ స్వభావాలు వాళ్ళకు ఉంటాయి. మనం చెప్పడానికి చెప్తాం. భక్తులు నేను జపం చేస్తున్నాను, నేను కృష్ణ భక్తిలోకి వచ్చాను, మీరు కూడా రండి 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 అని పిలిస్తే వాళ్ళు వస్తారా? ఎవరైనా రారు. మొదట్లో ప్రసాదం తింటూ 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 ఇలాగే ఒక ప్రభుజీ అంట, వాళ్ళ మాతాజీ అంటే ఆవిడ కావాలనుకున్న మాతాజీ గుడికి వచ్చేదంట, కానీ దేవుడిని అంత పెద్దగా బిలీవ్ చేసేది కాదంట. సో యూ ఈట్ దిస్ కేక్ అని కేక్ ఇచ్చేవాడంట రోజు. కేక్ ఈజ్ అ లవింగ్ థింగ్ కదా, తినాలనిపిస్తుంది. ఈట్ దిస్ కేక్ అని రోజు తినేవాడంట. ఆమె భక్తురాలు అయిపోయింది. ఆ తర్వాత ఆమె ఎవరికి వచ్చినా ఈట్ దిస్ కేక్ అని కేక్ పెట్టేదంట. ప్రసాదంలో అంత ప్రభావం ఉంటుంది అని చెప్తారనమాట. చాలా మందికి ప్రసాదం ఇచ్చి ఇచ్చి మన భక్తుల్ని చేయొచ్చు. వాళ్ళని మన ఇంట్లో నైవేద్యం పెట్టిన ప్రసాదం కానీ, గుడి నుంచి తెప్పించిన ప్రసాదం కానీ ఇస్తూ ఉంటే, సో ఆ టేస్ట్తోని మనకి ఆ చేంజ్ అనేది వస్తే, కృష్ణ తలుచుకుంటే రావచ్చు. కొందరు భక్తులు చూసారా, అబ్బో వచ్చేస్తున్నారు వీళ్ళు, రెగ్యులర్గా వస్తున్నారు, రెగ్యులర్గా ఇంత మనం సంతోషించేలోపు వాళ్ళు కనిపించారు మళ్ళీ. అంటే కృష్ణ కూడా తలుచుకోవాలన్నమాట. కృష్ణకు అంత దగ్గర రావాలి. సో అప్పుడే మనము ఈ సాంగత్యంలో ఉండి కృష్ణ సేవ మనము చక్కగా చేసుకోగలుగుతాం అన్నమాట. ఓకే, సో ఆ మిగిలింది కూడా మనం పెట్టేసేయండి. అండ్ ఈ చేంజ్ మనం ఎప్పుడైతే అవ్వమో, మనం దృఢంగా పాత ఈగోయిజంలో, అంటే అహంకార పూరితం పూర్వజన్మది వస్తుంది కదా, అందులోనే ఉన్నామంటే చాలా కష్టం అన్నమాట. మనము ఫ్రస్ట్రేషనే వస్తుంది, మనకి ఇంకేమీ రాదు. ఇప్పుడు ఉదాహరణ చెప్పారు కదా, కరెంట్ పోయిన ఉదాహరణ, వీళ్ళెవరు ఫ్రస్ట్రేషన్ చెందలేదు. ఇప్పుడు నెక్స్ట్ స్టెప్ ఏంటి, ఇంకా ఎక్కువ లేట్ చేయకూడదు, డోంట్ వెయిట్ ఫర్ ద కరెంట్ అని స్టార్ట్ చేశారు. భగవంతుడు నమ్ముకొని స్టార్ట్ చేసినప్పుడు ఏమైంది, సుఖాంతమైంది. సో భగవంతుడు తలుచుకుంటే తీసేయగలుగుతాడు, భగవంతుడు తలుచుకుంటే ఇచ్చేయగలుగుతాడు కూడా. సో అంత నమ్మకం మనకు ఉండాలన్నమాట. ఇక్కడ మన తప్పు కూడా ఉంది. అన్ని అరేంజ్మెంట్ చేసుకుని కరెంటుదే ఎందుకు చేసుకోలేదు, అది మతిమరుపు అనుకోవాలా, వీళ్ళు మర్చిపోయారు అనుకోవాలా, అంత నాలెడ్జ్ లేదనమాట. అదే మరి కలియుగ జనులు గురించి మనం కొన్ని నేర్చుకున్నాం కదా, దురదృష్టవంతులు, మూఢులు, ఆ తర్వాత మతిమరుపు ఎక్కువ ఉంటుంది, ఆయుష్ తక్కువ ఉంటుంది. 4 నేర్చుకున్నాం మనం. ఓకే, ఆ షేరింగ్ కంటిన్యూ చేసామా, లాస్ట్లో ఏమంటే అది చూసేద్దాం. సో మనం ఇక్కడ ఏం నేర్చుకున్నాము ఇప్పుడు వరకు అంటే, కృష్ణ కంట్రోల్లో మనం ఉండాలి, కానీ కృష్ణుడు మన కంట్రోల్లోకి రాడు. సో జనం, మన చుట్టూ ఉండే జనాలు కూడా ఎప్పుడూ మన కంట్రోల్లో ఉండాలి అని మనం అనుకోకూడదు. మన భక్తి మనం చేసుకుంటూ ముందుకు వెళ్ళాలి. వాళ్ళకి ఏమైనా సహాయం కావాలంటే సహాయం చేయాలి, అంతేగాని నేను చెప్పినట్టే నువ్వు వినాలి అంటే మనం బాస్ అవ్వాలి అని అనుకుంటున్నామంట. అంటే కృష్ణుడి కంటే పెద్ద బాస్ అన్నమాట. మనం అట్లా అవ్వలేము. అది మనం అర్థం చేసుకుంటే మనకు ఫ్రస్ట్రేషనే ఉండదు అని చెప్తున్నారు. సో మనకి ఎక్కడ అనగా, శ్రీకృష్ణ భగవానుని జన్మ కర్మల దివ్య స్వభావం నెరుగుట ముక్తి నందుటకు సరిపోవునదై ఉన్నది. ఈ శ్రీమద్ భాగవతం నందు శ్రీకృష్ణ భగవానుని దివ్యత్వము మొదటి 9 స్కందములందు వివరింపబడి, 10వ స్కందమందు ఆ దేవదేవుని ప్రత్యేకమైన లీలలు వర్ణింపబడినాయి. శ్రీమద్ భాగవత అధ్యాయము క్రమంగా జరిగిన కొలది ఈ విషయములన్నీ అనుభూతములు కాగలవు. సో ఇక్కడ ఇచ్చిన పాయింట్స్ ఏమి అంటే, మనకి 9 స్కందాలు, ఈ స్కందాలు ఒకటి 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 చదువుకుంటూ పోతే కృష్ణ లీలలు అనేది 9లో కనిపించవు, 10వ దాంట్లో కనిపిస్తాయి. అందుకని మనం ఏం చేస్తాం, ఫస్ట్ 10వ అధ్యాయాన్ని శ్రీకృష్ణుడు అనే బుక్ రాశారు, శ్రీల ప్రభుపాదుల వారు అనువదించి స్టోరీ ఫామ్లో రాశారు. సో శ్రీకృష్ణ లీలలు, ఆయన సాహసాలు అన్నీ మనం చదువుకున్నాం. 99 కథలు చదివాం, అవునా మనీష? 99 కదా? ఎస్ మాతాజీ. సో 99 కథలు మనము ఒక 3 months 2 months టైం తీసుకుని చదివామంటే కృష్ణ లీలలన్నీ అప్పుడు మనకి అందులో వర్ణించేవన్నీ కూడా మనం కొంత తెలుసుకున్నాం. కాబట్టి ఇప్పుడు మనకు కొంత అర్థమవుతుంది, అనుభూతి చెందుతున్నాం కృష్ణుడు ఉన్నాడు అని. ఇచ్చట తెలియజేయనదేమనగా, శ్రీకృష్ణ భగవానుడు తల్లి ఒడిలో ఉన్నప్పుడే తన దివ్యత్వాన్ని ప్రదర్శించి ఉన్నాడు. అతని కర్మలన్నీ మానవాతీతములై ఉన్నవి.
సప్తవర్ష ప్రాయుడు నాడే అతను గోవర్ధ పర్వతము ఎత్తెను. సో 7 ఏళ్ల ప్రాయంలోనే పర్వతాన్ని ఎత్తాడు ఆయన. అవునా? ఇది కూడా మనం విన్నాము, సినిమాల్లో చూసాము, స్వయంగా చూసాము. బృందావనం వెళ్ళి గోవర్ధన పర్వతం ఎక్కడుంది అనేది. అండ్ ఏమంటే పరిక్రమ కూడా చేశాము. చాలా వరకు అందరూ చేశారు. సో ఈ కార్యక్రమాలన్నీ నిక్కంగా అతడు భగవానుడే అని నిరూపించుచున్నవి. కానీ యోగమాయ కారణముగా దేవదేవుని తల్లిదండ్రులు, బంధువులు అతన్ని సామాన్య బాలుగా భావించిరి. సో ఆ మాయ కప్పేశాడు, పైకి తీసుకోము. సో ఆ మాయతోని కప్పి ఉంచాడు అన్నమాట భగవంతుడు. కప్పి ఉంచలేకపోతే భగవంతుడు లాగా చూసినట్లయితే ఇంకా ప్రతి ప్రాబ్లంకి భగవంతుడి దగ్గరికి వచ్చేస్తారు, వచ్చేసి భగవంతుడి లాగా ట్రీట్మెంట్ ఉంటుంది. సో మానవుడిలాగా పుట్టినప్పటికీ లీలలు చేసిన ఆ మాయలో పెట్టాడనమాట. సో గోపబాలుడితో ఆడుకునేవాడు ఆయన. ఏంటి మధుమంగళ్ అని ఉండేవాడు ఒక అతను. ఎప్పుడు రోజు పెరుగన్నం తప్ప, అంటే రాత్రి చద్దన్నం పెరుగు కలుపుకొని ఇచ్చేది వాళ్ళమ్మ, చాలా బీద స్థితి. సో ఆ పెరుగన్నం ఎక్కడో చాటుకు పోయి అందరు ఇన్ని వెరైటీస్ తెచ్చి కృష్ణుడికి పెడుతున్నాడు అని చెప్పేసి ఆయన చాటుగా వెళ్ళి చెట్టు చాటుకి వెళ్ళి తింటాడంట. పాపం చద్దన్నం కదా, ఇంత కృష్ణుడికి నేనేం పెట్టను, వెన్న ముద్దలే తినే కృష్ణుడికి అని అంటే ఆ నోట్లో అది కూడా తీసుకొని తింటాడంట. అంటే ఆ మధుమంగళ్ ఎంత పుణ్యం చేసుకున్నాడు. శ్రీకృష్ణుడు నాకు పెట్టకుండా నువ్వెలా తింటావు అని చెప్పి ఫైట్ చేసి నోట్లో పెట్టుకున్న దాన్ని కూడా తీసుకుని తిని స్నేహితుల్లాగా అందరినీ కలుపుకుంటాడంట. సో అటువంటి వీరోచిత కార్యమును నరించినప్పుడు అతని తల్లిదండ్రులు దానిని వేరే విధంగా భావించి వాటిని ఏమాత్రం పరిగణింపక అతని ఎడగల పూర్ణమైన పుత్ర ప్రేమతో సంతృప్తి చెంది ఉండిరి. కనుకనే నైమిషారణ్యం నందలి ఋషులు శ్రీకృష్ణ భగవానుని కపట మానుష రూపునిగా వర్ణించిరి. కానీ వాస్తవానికి అతడు సాక్షాత్ భగవానుడే అయి ఉన్నాడు. ఇక్కడ కపట మానుష రూపము అంటే పైన కవరింగ్ అన్నమాట. ఆయన భగవంతుడే, దేవాదిదేవుడు అయినప్పటికీ కూడా అలా నటిస్తున్నారు అని అర్థం అన్నమాట. కృష్ణ బలరాములు ఇద్దరు కూడా అతీతమైన భగవానుడు, ఆయన యొక్క ఆదిశేషు అన్నమాట. సో వీళ్ళిద్దరికి కూడా అందరికీ వ్రజభూమిలో ప్రతి ఒక్కరికి కూడా మాయ కమ్మేసినట్టు చేసేవాడు. ఈయన ఏ లీల చేసినా కానీ యశోదమాత తట్టుకోలేదు. పాము గర్చేస్తుందేమో అని కాళీయ మర్దనం అప్పుడు ఎత్తుకుపోతాడు కదా తృణవర్త, తర్వాత పూతన విషపాలు ఇవ్వడం, ఇవన్నీ కూడా ఆమె ఎక్కడా తట్టుకోలేదని చెప్పి ఆమె మూర్చబోతుంది. ఆ తర్వాత అంతా అయిన తర్వాత నా పిల్లవాడిని ఇలా ఎత్తుకుపోయారు అనుకుంటుంది, కానీ లీల చేశాడని మాత్రం నమ్మదామె. అంత వాత్సల్య పుత్ర ప్రేమ అనమాట. సో అది సంతృప్తి చెందడానికే ఈ మాయ చేస్తాడనమాట భగవంతుడు. ఈవెన్ చిన్న పిల్లలు, ఇప్పుడు చెప్పాను కదా మధుమంగళ ఒక ఉదాహరణ, సుధామ అటుకులు తినడము, ఇవన్నీ కూడా ఆయన ఒక లీల. నేను భగవంతుడిని అని ఎప్పుడు చెప్పుకోలేదు, ఆయన లీల చేశాడు. ఈ లీలలన్నీ చదివినప్పుడు మనకి అర్థమవుతుంది ఆయన పుట్టుకతోనే భగవానుడిలాగా వచ్చాడు. సో వాస్తవానికి మనం భగవానుడు అవలేము. మనమే భగవంతుడు ఏది చేసినా మనము సహించుకొని ఓర్పుతోని ఉన్నట్లయితే అప్పుడు శుద్ధత్వం మనకి వస్తుంది, అంటే లోపల నుండి శుద్ధీకరణ మనకి వస్తుంది. సో ఇక్కడ టైం అయితే వెళ్ళిపోతూనే ఉంటుంది, తొందరగా వెళ్ళిపోతుంది టైం. మనకి లైఫ్ ఇంత చిన్నదా అని తర్వాత అనిపిస్తుంది. సో ఇప్పుడు చిన్నపిల్లలకి అయితే ఇంకా చాలా టైం ఉంది కదా అని అనుకుంటారు. ఆ టైమ్స్ కాన్షియస్నెస్ తీసేసి మనకి ఎక్కడ ఛాన్స్ దొరికితే అక్కడ భక్తి చేయడానికి మనము ప్రయత్నం చేసి సర్వధర్మ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ అహం త్వాం తం పాపేభ్యో మోక్షస్యామి మా శుచః. ఈ ధర్మాలన్నీ నాకు ఇచ్చేయండి అన్నాడు లాస్ట్లో 18వ దాంట్లో. ఎందుకని? ఇక్కడ ప్రేమ అంటే ఏంటో అర్జునుడికి తెలుసు. ఆ ప్రేమ భావం ఉన్నందుకే అర్జునుడి భక్తుడు అవ్వగలిగాడు. ఒక ప్రేమ భావమే లేదనుకోండి అసలు మనం భక్తులు అవ్వలేము అని చెప్తారనమాట. సో ఇక్కడ చిన్న స్టోరీ ఉంది, నిన్న చెప్పారు. రామానుజాచార్యుల దగ్గరికి ఇద్దరు వచ్చారంట. ఒక అతనేమో నేను నా భార్యను పోగొట్టుకున్నాను, ఈరోజే మా భార్య చనిపోయింది, కార్యక్రమాలన్నీ చేసేసాను, నేను చూడండి కుక్క చుక్క కూడా కన్నీరు కార్చకుండా డిటాచ్డ్గా ఉన్నాను, ఐఎమ్ నాట్ అటాచ్డ్ టు మై వైఫ్ అని అన్నాడంట.
అంటే వైరాగ్యం, ఇలాంటి వైరాగ్యం నాది అని అన్నాడు. నాకు ఈ భక్తిలో నన్ను ఇందులో చేర్చుకోండి, సన్యాసిగా నన్ను చెయ్యండి అని వైరాగ్యం వచ్చేసింది నాకు అని చెప్పాడంట. ఆయన అక్కడ కూర్చొని ఉండగానే ఇంకా రామానుజాచార్య ఆన్సర్ కూడా చెప్పకముందే ఇంకొక పిల్లవాడు పిల్లవాడు కాదు, కొంచెం పెద్ద అతనే పరిగెత్తుకుంటూ వచ్చి ఇలా నా పుత్రుణ్ణి కోల్పోయాను నేనని బాగా ఏడుస్తున్నాడంట, చాలా ఏడుస్తున్నాడు. ఇంకా ఎంత ఏడుస్తున్నాడంటే నేను ఇంకా ఉండలేను, నాకు ఏదో ఒక వైరాగ్యం వైపు నన్ను తిప్పండి, నాకు సహాయం చెయ్యండి, నేను ఇంకా సన్యాసి అయిపోతాను, ఆడితోనే నాకు ఈ లోకం వద్దు అని అనిపిస్తుంది, అది ఇది చాలా విలపిస్తున్నాడంట. అప్పుడు రామానుజాచార్యులు ఆయనని ఆదరించి సన్యాసం ఇస్తాను అని ఒప్పుకున్నారంట. ఎవరు? పుత్రుడు పోయినాడు. సో ఈయన ఆయనకు వైరాగ్యం లేదు, ఏమీ లేదు, పుత్రుడి కోసం ఇంత విలపిస్తుంటే నీవు ఇలా చేసావేంటి, నాకు వైరాగ్యం వచ్చిందని నేను చెప్తుంటే అంటే అప్పుడు శ్రీ రామానుజాచార్యుల వారు ఏమన్నారంటే, ఇక్కడ అర్జునుడికి వైరాగ్యం వచ్చింది అని అంటే ఆయన ఎంత ప్రేమ, అవుట్ ఆఫ్ కంపాషన్ నేను యుద్ధం చేయను అన్నాడు. అటువంటి వాళ్ళకి మనం ఏదైనా బోధ చెయ్యవచ్చు. సో నువ్వు మనుషుల్నే ప్రేమించలేవు, ఇక్కడ ఉండి కృష్ణుడేం ప్రేమిస్తావు? నువ్వు కృష్ణుడి దగ్గరికి నేను ఎలా తీసుకెళ్ళను? నువ్వేం సేవ చేస్తావు? ప్రేమ లేకుండా సేవ ఎలా చేస్తావు? ప్రేమ అనేది ఉండాలి. డిటాచ్మెంట్ ఇస్ డిఫరెంట్, ప్రేమ డిఫరెంట్. ప్రేమించాలి మనుషుల్ని. డివోటీ అంటే ఎలా ఉండాలి? చుట్టుపక్కల వాళ్ళు వీళ్ళని ప్రేమించాలి. అది ఎంత దివ్యత్వం ఉట్టిపడుతుంది, ఏదైనా సహాయం అడిగితే చేస్తారేమో అని అనుకోవాలి. మనసులో డిటాచ్మెంట్ అంటే అందరితో ఉంటూ అందరికీ సేవ చేస్తూ ప్రేమగా ఉంటూ ఉండాలి. అంతేకాని వీళ్ళు లేకపోతే నేను ఇంకా బ్రతకలేను అని అనుకోకూడదు అన్నమాట. కానీ అందరికీ సేవ అంటూ కుటుంబానికి సహాయపడాలి అర్జునుడిలాగా. సో అర్జునుడు ఈ కుటుంబ సభ్యుల్ని చూసేసరికి నేను యుద్ధం చేయను అన్నాడు. అప్పుడు శ్రీకృష్ణుడు ఇంత పెద్ద భగవద్గీత చెప్పి ఆయనను కన్సోల్ చేసి, లేదు నువ్వు యుద్ధం చేయాలి, నీ ధర్మాలన్నీ నాకు ఇచ్చేసాయి, నువ్వు చేసిన పాపాలన్నీ నాకు ఇచ్చేసాయి, నేను నీకు శరణాగతి, నువ్వు ఎప్పుడైతే నన్ను శరణాగతి అవుతావో అప్పుడు అన్నీ నేనే చూసుకుంటాను అని శ్రీకృష్ణుడు ప్రామిస్ చేస్తాడు. అదే విధంగా మనం కూడా ఆ విధంగా ఉండాలి. అంతేగాని ఇప్పుడు నేను కృష్ణ భక్తురాలను అయిపోయాను, నేను భక్తుడిని అయిపోయాను, నాకు నీతో సంబంధం లేదు, ఇల్లుతో సంబంధం లేదు, అది లేదు ఇది లేదని పనులు చేసుకోకుండా ఉక్త భక్తికి సంబంధించిన పుస్తకాలు చదువుకోవడం, శ్రవణం చేయడం అలాంటివి మాత్రమే చేసినట్లయితే అసలు ఎలా ప్రేమ అనేది ఎలా పుడుతుంది అనేది క్వశ్చన్ మార్క్ అన్నమాట. స్టోరీలో అలా చెప్పారు. సో డిటాచ్మెంట్ ప్రేమకి రెండు కలపకూడదు అనమాట. ఓకే, సో అలా అని చెప్పారు ఒక స్టోరీ, అది బాగుందని ఇక్కడ రిలేట్ చేశాను, ఇక్కడ మ్యాచ్ అయ్యిందని. సో సర్వధర్మాలన్నీ కూడా మనకి భగవంతుడు నాకు ఇచ్చే అన్నాడు. అంటే నీ కార్యక్రమాలు ఏమేం చేసావు, ఎన్నో పాపాలు చేసి ఉంటావు, ప్రస్తుతానికి ఇప్పుడు దాకా చేసావు, ఇచ్చేయి నాకు, నేను ఆ పాపాలన్నీ కడిగేస్తాను, నీకు మంచి మార్గం చూపిస్తాను అని చెప్పారు. సో అలా మనము గురువుకి గౌరవంగా దేవుడికి కూడా శరణాగతి పొందాలి. కానీ ప్రేమించడం అనేది నేర్చుకుంటేనే మనం భక్తులు అవ్వగలుగుతాము అని చెప్తున్నారు. ఇక్కడ మనకి ఒక్కొక్కసారి అన్మ్యూట్ చేస్తే వై 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 అని మాటలు వినిపిస్తూ ఉంటాయి కదా ఇంట్లో. అంటే ఏంటి అంటే నిజమే, కృష్ణుడే మనకు డిస్టర్బ్ చేస్తూ ఉంటాడు ఒక్కోసారి పరీక్ష పెట్టడానికి అన్నమాట. కృష్ణుడు ఎలాంటి వాడంటే ఎంత డిస్టర్బెన్స్ అంటే బహిరంగంగా మాయ చేత మనని డిస్టర్బ్ చేస్తూ ఉంటాడు. చూద్దాం, ఇప్పుడు దాకా కథ విన్నారు కదా వీళ్ళందరూ, వీళ్ళు ఎంత మారుతున్నారో లోపల నుంచి మనం చూద్దామని చిన్న చిన్న ఎగ్జామ్స్ పెడతాడంట మనకి. సో ఆ ఎగ్జామ్ లైఫ్ అంతా కూడా మన ఎగ్జామే. ఆ తర్వాత అంటే ప్రిపరేషన్, నేర్చుకోవడం, లాస్ట్లో ఎగ్జామినేషన్ మనం చక్కగా అటెండ్ అయ్యి అంత్యనారాయణ అనేది మనం అనుకున్నట్లయితే భగవద్ధామానికి మనం చేరగలుగుతాం అన్నమాట. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. శ్రీల ప్రభుపాద్ కీ జై, శ్రీ భాగవతం కీ జై, గురు మహారాజ్ కీ జై. హరే కృష్ణ. సో నేను మీకు ఎలా ప్రశ్నలు అడగాలి అని చెప్తానన్నాను. మీరందరు రెడీయా? మీరు ప్రశ్నలు అడగకపోతే నేను అడుగుతాను. ఓకే,
కృతవాన్ కిల కర్మాణి సహ రామేణ కేశవః అతిమర్త్యాని భగవాన్ గూఢః కపట మానుషః. ఇక్కడ ఏమంటున్నారంటే దేవదేవుడైన శ్రీకృష్ణుడు బలరాముని కూడి మానవుని వలె నటించుచు గూఢముగా పెక్కు మానవతీత కర్మలను ఉనరించి ఉన్నాడు. సో అట్టి కృష్ణుడు గురించి వాళ్ళ గురించి మాకు చెప్పండి అని సనకాది ఋషులు సూత గోస్వామిని అడుగుతున్నారనమాట. సో ఇక్కడ బలరామ కృష్ణుడి యొక్క లీలలు, బలరాముడు ఎవరికి పుట్టారు, ఇవన్నీ కూడా మనము చర్చించుకున్నాము. సో ఇక్కడ మీకు ఎటువంటి ప్రశ్నలే రావట్లేదు అంటే నాకు కొంచెం అర్థం కావట్లేదు. సో మనం టైం కాన్షియస్నెస్సా లేకపోతే నిజంగా ఏంటి అనేది మనకి ఇక్కడ ఒకవేళ నేను మీ ప్లేస్లో ఉండుంటే ఇక్కడ రామేణ కేశవ అనేది ఏంటి అని అడుగుతాను. రామేణ అని ఎందుకు అన్నారు, బలరాముడు అని ఎందుకు అనలేదు, కేశవ అని ఎందుకు అంటున్నారు, శ్రీకృష్ణుడు అని ఎందుకు అనలేదు అని అడగొచ్చా మనం ప్రశ్న? అడగొచ్చు మాతాజీ. కేశవ అన్న కృష్ణ అన్న ఒకటే కదా మాతాజీ. కేశవ అంటే ఒక అర్థం కదా, కృష్ణ అన్న అచ్యుత అన్న ఒకటే కదా. కృష్ణుడికి 1000 నామాలు ఉన్నాయి, అది వేరే విషయం. ఒక్కొక్క నామానికి ఒక అర్థం ఉంటుందా ఉండదా? కేశి అనే రాక్షసులను వధించాడు మాతాజీ, అందువల్ల కేశవ అని పేరు వచ్చింది శ్రీకృష్ణ భగవానుడికి. ఎవరు చెప్పారు? ఎవరు చెప్పారు? హరే కృష్ణ మాతాజీ. ఎవరు చెప్పారు? హరే కృష్ణ మాతాజీ. శ్రీలత మాతాజీ. కేశవ అనే పెద్ద రాక్షసుణ్ణి వధిస్తాడు, అందుకే అలాంటి నామం వచ్చింది. సో ఇక్కడ అంటే నేను ఎక్స్ప్లెయిన్ చేశాను, రామేణ అంటే రాముడు అనుకోవచ్చు కదా, కానీ ఇక్కడ మనకి బలరాముడు అని అన్నారనమాట. బలరాముడు ఏమవుతారు కృష్ణుడికి? అన్నయ్య అవుతాడు. ఓకే, అలా ఒక్కొక్క వర్డ్కి మీరు విడమర్చి తెలుసుకోండి. తెలుసుకున్న తర్వాత చాలా క్వశ్చన్స్ వస్తానే ఉంటాయి అన్నమాట. వచ్చినప్పుడు మీరు నెక్స్ట్ డే అయినా ఎప్పుడైనా అడగడానికి ప్రయత్నం చేయండి. ఇక్కడ మానవ లక్షణాలు జంతు లక్షణాలని భగవంతుని యందు ఆరోపించటం వంటి సిద్ధాంతాలు దేవదేవుడైన శ్రీకృష్ణునికి సంబంధించినవి కావు. అయితే మమ ఇవాంశో జీవలోకి అన్నాడు, దేవుడి యొక్క అంశాలే మనమందరము, జంతువులైనా మానవులైనా. కానీ ఇక్కడ ఏమంటున్నారు, మానవ లక్షణాలు కానీ జంతు లక్షణాలు కానీ భగవంతుడి యందు ఆరోపించటం అంత సిద్ధాంతము దేవదేవుడికి సంబంధించినవి కావు అని అంటున్నారు. అంటే ఇప్పుడు ఆత్మ పరమాత్మ మనం కొన్ని డిఫరెన్స్లు కొన్ని సిమిలారిటీస్ అన్ని నేర్చుకున్నాం కదా. హరే కృష్ణ. ఆత్మ పరమాత్మకి ఒక్కటి సేమ్ ఉండేది ఏంటి, డిఫరెన్స్ లేనిది? ఆత్మ నశించదు మాతాజీ. పరమాత్మ అందరిలో, పరమాత్మ కూడా నశించదు. ఓకే, ఈ రెండు కూడా సేమ్. డిఫరెన్స్ ఏంటి? ఉంటారు ఆత్మ, మనం పరమాత్మ నుంచి ఆత్మ, పరమాత్మ నుంచి ఆత్మ రాదమ్మా ఎప్పుడైనా కానీ. పరమాత్మ ఆత్మ రెండు విడివిడిగానే ఉంటాయి, రెండు కలవవు. పరమాత్మకి అందరి ఆత్మల గురించి తెలుసు, ఆత్మకి ఎవరి గురించి తెలియదు, తన గురించి కూడా తెలియదు. ఆత్మ అనేది ఏంటి అంటే ఎప్పుడు ఒక బాడీని, ఒక మెటీరియల్ బాడీని, భౌతిక దేహాన్ని తీసుకుంటుంది, అప్పుడే అది జీవించగలదు. పరమాత్ముడి యొక్క ఆ బాడీ ఏమని ఉంటుందా? పరమాత్ముడు అంటే దేవాది దేవుడు, ఆయన బాడీ ఎట్లాంటిది? భౌతికంగా లేదు, సచ్చిదానంద విగ్రహుడు దేవుడు అన్నమాట. సో ఆధ్యాత్మిక దేహం ఉంటుంది, చీము నెత్తురు రక్తం ఇట్లాంటివి ఏమి ఉండవు అన్నమాట. భగవంత్ పంచభూతాలతో చేయబడింది కాదు. ఓకే, ఇలా ఎప్పుడు ఏమనుకుంటారు, ఆత్మ పరమాత్మ ఒకటే, రెండు ఉంటాయి. మనలో పరమాత్ముడు ఉన్నాడు లోపల, మన పరమాత్ముడే మనకి దారి చూపిస్తున్నాడు, ఇది చెయ్యి, ఇది చెయ్యి, ఇది చెయ్యకూడదు, ఇది చేయకూడదు అని. కానీ మనం వినం అన్నమాట, కొన్ని మనం వినం. మానవ లక్షణం అది. జంతు లక్షణం అయితే ఇంకా వరస్ట్, వాళ్ళకి ఏమీ కొంచెం కూడా జ్ఞానం ఉండదు. ఏముంటుంది? ఆహార నిద్ర మైథున భయం, అంతే. అవి మాత్రమే ఉంటాయి జంతువులకి.
మనకు కొంత జ్ఞానం ఇచ్చాడు భగవంతుడి గురించి తెలుసుకోమని. సో ఈ లక్షణాలన్నీ కూడా భగవంతుడు మానవుల్లాగా పుట్టినందుకు ఆ లక్షణాలు ఉన్నాయి అని మనము అనుకోకూడదు అని ఇక్కడ చెప్తున్నారు. అర్థమైందా? అంటే మాతాజీ ఇప్పుడు మన ఆత్మ ఎక్కడి నుంచి వస్తుంది? ఆత్మ నశింపలేనిది, అది ఎప్పటి నుంచో వస్తుంది, ఎన్నో తరాలు యుగాల నుండి వస్తుంది. ఈ ఆత్మ ఎన్నో యోనిల్లోకి వెళ్తుంది, ఎన్నో దేహాల్లోకి వెళ్ళి వస్తుంది. లాస్ట్కి మనము దేవాది దేవుడైన శ్రీకృష్ణుడి యొక్క గోలోకం పోతే అక్కడ కూడా ఈ ఆత్మ విష్ణు రూపం అంటే చతుర్భుజ ఆకారం ఇస్తారనమాట. అక్కడ ఆధ్యాత్మిక దేహం ఇస్తారు, అక్కడ దేవుడి సేవ మనం చేసుకోవచ్చు. ఆత్మకి నశించడము ఉండదు, డేట్ ఆఫ్ బర్త్ ఉండదు, డెత్ డేట్ ఉండదు అన్నమాట. రైట్? ఓకే, ఆత్మ అనేది నేను పరమాత్మ నుంచే వస్తుంది అనుకుంటున్నా మాతాజీ. లేదు, అది ఎప్పటి నుంచో ఉన్నాయి ఈ ఆత్మలన్నీ కూడా. ఆత్మ యొక్క కోరికల వైజ్ గానే మనము ఇప్పుడు ఆ చిలక చాలా అందంగా ఉందని రోజు అడ్మైర్ చేస్తూ ఉంటే చిలక జన్మ వచ్చే ఛాన్స్ ఉందన్నమాట. సో శ్రీల ప్రభాతులు వారు చెప్తూ ఉంటారు, ఎక్కువ మాంసాహారాన్ని తినాలి అనుకునే వాళ్ళు సింహాలు పులులు అవుతారంట. మైథున క్రియ ఎక్కువ ఉండాలి అని కామవాంఛతో ఉండేవాళ్ళు పావురాలు అవుతాయంట. పావురాలు రోజుకి ఎన్నో సార్లు మైథున క్రియ చేస్తాయంట. అందుచేత ఈ పావురాలు ఎక్కువ గుడ్లు పెట్టేసి సంతానాన్ని ఎక్కువ కలుగజేస్తూ ఉంటాయంట. సో అలా కొన్ని చెప్తారనమాట, శాస్త్రాలు చెప్తున్నాయి అవి. శ్రీల ప్రభాతులు వారు చెప్పారు అంటే శాస్త్రాల వైజ్గా ఈ విధంగా ఉంటాయి. అందుచేత ఇవన్నిటికీ మనం దూరం ఉండి భగవంతుడికే దగ్గర అయ్యామనుకోండి, అప్పుడు గోలోకంకి వెళ్తే ఆత్మకి మంచి డెకరేటివ్ విష్ణుమూర్తి లాంటి ఆ శరీరాన్ని ఇస్తే మనం అక్కడ వెళ్ళి సేవ చేసుకోవచ్చు అనమాట. దానికి తగ్గ పరిశ్రమ ఉండాలి అన్నమాట ఇక్కడ భౌతిక ప్రపంచంలో. సో మన ఆచార్యులు ఏమంటారంటే, మీరు ప్రయత్నం చేయండి, చెప్పలేము ఈ జన్మలోనే వెళ్ళొచ్చు, లేదా ఇంకో జన్మ ఇస్తారు మీకు ఇంకా మంచి భక్తి చేసుకోవడానికి. ఇదేం పెద్ద అంటే ఒక నరకప్రాయం అయితే కాదు. సో మనం వద్దనుకున్నా ఒక్కోసారి మంచి జన్మ వచ్చే అవకాశం ఉందన్నమాట. ఇప్పుడు శ్రీల ప్రభాతులు వారు వచ్చారు కదా ప్రపంచానికి, ఆయన ఏం చేశారు? ఆయన వల్ల ఏదైందో అది చేశారు. గురు మహారాజు ఉన్నారు, జయపతాక స్వామి, రాధానాథ్ స్వామి ఉన్నారు, చాలా మంది ఉన్నారు. వీళ్ళందరూ ఏంటి, భగవంతుడు పంపించాడు, వెళ్ళి డివోటీస్ని చెయ్యండి, నా బిడ్డలంతా చాలా కష్టాలు పాలవుతున్నారు. సో ఎంత నెంబర్ ఆఫ్ డివోటీస్ చేస్తే అంత మంచిది అని వాళ్ళకి అర్థమైంది. వీళ్ళంతా పరమహంసలు, దేవుడి లోకం నుండి వచ్చారనమాట. సో అది నమ్మాలంటే మనం ఇవన్నీ చదవాలి, స్క్రిప్చర్స్ చదివి భగవంతుడు అంటే ఏంటి తెలుసుకుని, గురు ద్వారా మనం తెలుసుకుని ఇవి నమ్మితేనే మనకి ఇవన్నీ కూడా సాధ్యమవుతాయి. హరే కృష్ణ. ఉమామాతాజీ అర్థమైందా? మాతాజీ అర్థమైంది మాతాజీ. సామాన్య లోకంలో అట్లే అంటారు, ఆత్మ పరమాత్మలో కలిసిపోతే అయిపోయింది మరణం అని చెప్పేసి. పరమాత్మ ఇంకా దేహం అంతా పోయింది, ఇంకా వీడికి టైం వచ్చేసింది అన్నప్పుడు పక్కకు జరిగిపోతాడంట. పరమాత్మ వెళ్ళిపోగానే ఆత్మ కూడా వెళ్ళిపోయి ఆ కర్మానుసారంగా ఇంకో దేహం ఎందులోకి వెళ్ళాలి అనేది భగవంతుడు నిర్ణయిస్తాడు. ఆ ప్రకారం ఆ దేహంలోకి వెళ్ళి మళ్ళీ జీవనం కొనసాగిస్తుంది అన్నమాట. ఓకే మాతాజీ. మళ్ళీ ఇప్పుడు పరమాత్మ వెళ్తాడా మాతాజీ? ఈ ఆత్మ వేరే దానిలోకి వెళ్ళొద్దు అన్నారు కదా మనం. మళ్ళీ పరమాత్మ అందులో ఎప్పుడైతే జీవి స్టార్ట్ అయిపోతుందో పరమాత్మ ఎంటర్ అయిపోతాడు. ఇద్దరు కలిసే ఉంటారు, ఎప్పుడు కలిసి అంటే పక్క పక్కనే ఉంటారు అనమాట. ఇక్కడ ఉదాహరణ ఎట్లా ఉంటుందంటే, 2 చిలుకలు ఉంటాయంట కొమ్మ మీద. ఒక చిలక ఏమో పండు తింటూ ఉంటుందంట. ఎందుకంటే ఆత్మకి ఎప్పుడు సంతృప్తి అనేది ఉండదు, ఏదో తినాలి, ఇది చేయాలి అది చేయాలి అని ఉంటుంది. సో ఒక చిలుక తింటూనే ఉంటుందంట, ఇంకో పక్క చిలుక కూర్చుని గమనిస్తూ ఉంటుందంట. అందుచేత మనం ఏమని చెప్పుకున్నాము, శ్రీకృష్ణుడు సీసీ కెమెరా లాంటి వాడు అనమాట. రూమ్లో ఒక్కరమే ఉన్నాం కదా, ఏ తప్పైనా చేయొచ్చు, చిన్న దొంగతనం చేయొచ్చు, ఇంకేదైనా తప్పుడు పనులు చేయొచ్చు అని మనం అనుకుంటే అది తప్పు. అన్ని చోట్ల భగవంతుడు ఉంటాడు, చూస్తూనే ఉంటాడు. మనలో కూడా ఉన్నాడు భగవంతుడు, మనం చేసే తప్పుని లెక్కలు రాస్తూ ఉంటాడు అనమాట. ఇటువంటి తప్పులన్నీ కూడా భగవంతుడు అని తెలుసుకున్న తర్వాత నాకు ఇచ్చేయండి అని అంటున్నారు. ఏదో ఒక తప్పు చేసి ఉంటాం కదా మనం, అవి నాకు ఇచ్చేయండి, ఆ పాపాలన్నీ నేను కడిగేస్తానని లాస్ట్కి చెప్తున్నాడు కృష్ణ పరమాత్ముడు.
18వ అధ్యాయంలో. మాతాజీ మళ్ళా చనిపోయిన తర్వాత అన్ని ఆత్మ తిరుగుతూనే ఉంటుంది, రోజు వస్తుంది చూస్తుంది అని అంటారు కదండి, రోజు పెడతారు, అవన్నీ ఏంటండి మళ్ళీ? అంటే కొంతవరకు ఆత్మ దేహం దొరికేదాకా తిరుగుద్దంట. అంటే ఇమీడియట్ గా దొరకొచ్చు దేహము. ఈ విషయంలో మనం పర్ఫెక్ట్ కాదనమాట. భగవంతుడి యొక్క నిర్ణయం. ఇమీడియట్ గా చీమ దోమ దేంట్లో అయినా వెళ్ళిపోవచ్చు. ఒక్కొక్కసారి ఆత్మహత్య చేసుకుంటే దేహమే దొరకదంట. సో భూతాలు పిశాచాలు ప్రేతాలు అయ్యి తిరుగుతూ ఉంటాయంట వాటి టైం వచ్చేదాకా. అర్థమైందా? అంటే మనం తద్దినాలు 1 year ఒకసారి పెడతాము, అలాంటివన్నీ మళ్ళీ ఆత్మ వెళ్ళిపోతే అవన్నీ ఏంటండి మళ్ళా ఎవరికి పెట్టినట్టు అవన్నీ? ఇప్పుడు మనకి యాంతి దేవ వ్రతాన్ దేవం ఒక శ్లోకం ఉంది చూసారా, మనకి పితృలోకం అని ఉంది ఒకటి, అవునా? ఉంటుంది మనకి సంవత్సరానికి ఒక్కసారి పితృ సేవ చేస్తూ ఉంటాం. కొందరు సంక్రాంతికి చేస్తారు, కొందరేమో పితృ అమావాస్య అని వస్తుంది కదా, నవరాత్రులలో చేస్తాండి, దసరా దసరా ముందు అమావాస్య రోజు కూడా చేస్తారు. వీళ్ళందరూ కూడా పితృలోకంలో ఉంటారు అని భావించాలి మనం, ఉంది అని చెప్తారనమాట. సో వాళ్ళ యొక్క సాటిస్ఫాక్షన్ కోసము మనము చేస్తూ ఉంటాం. పితృలోకంలో కొద్ది రోజులు ఉంటారు, కొద్ది రోజులు వేరే లోకంలో వాళ్ళు చేసిన పుణ్య కర్మల్ని బట్టి ఆ లోకాలకి వెళ్ళి అక్కడ ఉంటారనమాట. సో మనం సంవత్సరం వరకు కూడా ఒక్కొక్కసారి వాళ్ళకి మంచి దేహము లోకము దొరకకపోతే మనం చేసే సంతృప్తితోని ఈ పూజల వల్ల ఈ పిండ ప్రదానం ఇవన్నీ కర్మకాండలు అంటారు. ఇక్కడ మనకి భౌతిక లోకంలో వాళ్ళని సాటిస్ఫై చేయడానికి పెట్టిన కర్మలు మనం చెయ్యాలన్నమాట. చేసినంతని వాళ్ళు వేరే ఆత్మలో ఎంటర్ అయినా సరే ఆత్మకి సంతృప్తి అనేది వాళ్ళకి కలుగుతుంది అని చెయ్యమంటారు. దీని వెనకాల ఒక స్టోరీ ఉంది, నేను రేపు చెప్తాను. ఓకే, సరే మాతాజీ, థ్యాంక్ యూ మాతాజీ. ఆత్మ వెంటనే వెళ్ళొచ్చు, అది కృష్ణుడి మీద ఆధారపడి ఉంటుంది అనమాట. స్క్రిప్చర్స్ లో ఆ విధంగా గరుడ పురాణంలో బాగా చెప్తారు అని అంటారు. అది చాలా పెద్దది, ఎక్కువగా మనం భాగవతంలో భగవద్గీతలో డిస్కస్ చేయం. కానీ నాకు తెలిసినంత వరకు నేను ఇట్లాంటి క్వశ్చన్లు వేసినప్పుడు అది ఆత్మ అనేది, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ రీసెంట్గా మా నాన్నగారు పోయారు. సో ఆ విషాదం అనేది తట్టుకోలేక కృష్ణుడికి నాకు మధ్యలో వస్తున్నారు అని అనిపిస్తుంది. కృష్ణుడి దగ్గర కూర్చున్నా, పూజ చేస్తున్నా, ఏం చేస్తున్నా బయటకు చెప్పుకోలేం, కానీ ఏడుపు వస్తుంది బాగా అనమాట. బాగా గుర్తొస్తున్నారు. అంటే 60 ఏళ్ళు మీరు మీ నాన్నగారితో ఉన్నారు, కృష్ణుడి దగ్గరికి వచ్చి 5 ఏళ్లే కదా, అంటే ఎలా ఉంటది? మర్చిపోవడం కష్టము, 2 నెలల్లో మనం మర్చిపోలేము. కానీ ఎప్పుడైతే బయటకు వెళ్ళిపోయింది ఆత్మకి ఏమీ గుర్తుండదంట, ఏమీ గుర్తుండదంట అస్సలు కొంచెం కూడా. సో వై షుడ్ వి బ్లేమ్ యువర్ ఫాదర్ అని అన్నారనమాట నాకు. ఎందుకని ఆయన్ని అనవసరంగా అనుకోవడము, నీకు కృష్ణుడికి మధ్యలో వస్తుంది, అది నీ స్వభావం, నువ్వు మర్చిపోలేకపోతున్నావు. ఆత్మ ఒక్కసారి వెళ్ళిపోయిందంటే ఇక్కడ ఎవరున్నారు ఏంటి అవన్నీ కూడా పూర్తిగా మర్చిపోతారంట, ఏమీ గుర్తుండదు. కానీ కొన్ని సందర్భాలలో ఆత్మ వెళ్ళలేని సమయంలో పితృలోకంలో ఉండి కష్టపడచ్చు, నరకలోకంలో ఉండి, ఇవన్నీ మనము గీతా మహత్వంలో చదువుకున్నాం, మీరు గుర్తు తెచ్చుకోండి. సో ఆ సంతృప్తి కోసం మనం ఇక్కడ చేస్తాం. మనం ఈ ఫ్యామిలీలో ఉన్న ఇవన్నీ కర్మకాండలు అంటారు అనమాట. ఈ కర్మకాండ మన ఫ్యామిలీలో ఏదైతే ఉందో అది చెయ్యవచ్చు. పూర్తిగా కృష్ణ కాన్షియస్ లోకి వచ్చి సర్వధర్మ పరిత్యజ్య అని అన్ని వదిలేసుకుంటే కూడా మనకేం అవ్వదు. కానీ మన ఫ్యామిలీలో ఉంది, అందరూ చేస్తున్నారు, సో మనం కూడా చేస్తే మంచిది. ఈవెన్ కృష్ణ కాన్షియస్లో మనం ఇట్లా భక్తుల్లాగా ఉన్నప్పటికీ కూడా యమునా నది దగ్గరికి వెళ్ళినప్పుడు, గంగా నది దగ్గరికి వెళ్ళినప్పుడు అక్కడ కర్మకాండ చేయిస్తారు మన చేత. పిండాలు పెట్టడము, ఆ మంత్రాలు చదవడం అవన్నీ కూడా చేయిస్తారనమాట. అంటే వాళ్ళు ఏ ఆత్మలో ఉన్నా ఎక్కడున్నా మనకు తెలియదు కదా, వాళ్ళు మంచిగా స్వర్గానికే వెళ్ళారా లేదా దేవతా లోకాలకే వెళ్ళారా, ఎక్కడ వెళ్ళారు అనేది మనకు తెలియదు. సో వాళ్ళ కోసం మనము ప్రార్థన చేసేది కర్మకాండ. భృగు ప్రపంచంలో మన ఫ్యామిలీస్లో అది ముందు నుండి కూడా వచ్చి ఉన్నది కాబట్టి అది చేస్తే మంచిది అని చేస్తాం. హరే కృష్ణ మాతాజీ. మాతాజీ, ఒకవేళ
వేరే యోనిలో కానీ వేరే జన్మ తీసుకుంటే అప్పుడు మనం చేసే పిండ ప్రదానాలన్నీ మరి ఎక్కడ పోతాయి నేను అందుకే చెప్పాను అది ఆ ఆత్మశాంతి అవుతుంది అక్కడ. ఇప్పుడు వాళ్ళ కోరిక ఫర్ ఎగ్జాంపుల్ మాంసభక్షణ తీసుకుందాం, పులిలాగా ఇట్లా క్రూర జంతువులాగా పుట్టారనుకోండి, మనం చేసే కర్మకాండలు ఆ ఆత్మకి వెళ్తాయి కాబట్టి ఇంకో మంచి జన్మ తీసుకునే అవకాశం ఉంది వాళ్ళకి. ఓకే మాతాజీ, అంటే వేరే జన్మ తీసుకున్నాక కూడా అవి వాళ్ళకి చేరుతాయి అన్నమాట, అంతేనా మాతాజీ? వేరే జన్మ తీసుకున్నా సరే ఆత్మకి మనం చేసేది, దేహానికి కాదు. దేహం యొక్క పటం పెట్టుకుంటాం మనం, కానీ ఆత్మ సంబంధమే అన్నమాట. సో ఆత్మకి చేస్తాం కాబట్టి వాళ్ళకి ఆ సంతృప్తి ఆత్మకి కలుగుతుంది. కానీ వారు ఏ దేహంలో ఉన్నారో వాళ్ళు, ఈమె నాగమణి, ఈమె పద్మావతి, ఈమె మనీష అని వాళ్ళకి గుర్తుండదు, వాళ్ళకి గుర్తు లేదు కూడా, తెలియదు కూడా అన్నమాట. హరే కృష్ణ. అర్థమైందా? ఇవన్నీ ఆచార్యులు అప్పుడప్పుడు చెప్పిన విషయాలు నేను మీతో పంచుకుంటున్నా. నేను క్వశ్చన్ చెప్పండి. మా నాన్నగారు పోయినప్పుడు ఒక 15 years అయింది, కానీ అప్పుడు గరుడపురం రోజు చెప్పించారు ఇంట్లో. అది వింటే చాలా భయం అయిందండి. అసలు ఏడవడం, అందరం ఏడవడమే అన్నట్టు, చెప్పినంతసేపు ఏడ్చినాం. అప్పటి నుంచి మళ్ళీ ఎప్పుడు వినలేదు అన్నట్టు, అంత భయం వేసింది. గడ్డ పురాణం చాలా అందరూ చెప్తారు, చాలా భయంకరంగా ఉంటదంట. అంటే వాళ్ళు చేసే పుణ్యకర్మాలు, పాత కర్మలు, పాప కర్మలు అవన్నీ నూనెలో ఏవేవో చాలా వస్తాయి అన్నమాట అవి. అవునండి, రోజు విన్నాము. 10 రోజుల్లో 11 రోజుల్లో చెప్పించారు. ఆయన అయ్యగారు వస్తుంటేనే భయం అవుతుండే నాకైతే అసలు. అంటే మనకి అర్థం తెలియనప్పుడు అట్లానే ఉంటది. కృష్ణ కాన్షియస్ లో సాఫ్ట్ గా తీసుకెళ్తారు కృష్ణుడి దగ్గరికి. ఇవన్నీ మనకు అనవసరం. ఆత్మ గురించి తెలుసుకోండి, పరమాత్మ గురించి తెలుసుకోండి, ఆత్మని సంతృప్తి పరచండి మనం ఉన్నప్పుడే అని చెప్పడమే ముఖ్య అంశం. ఆచరించి చూడడము అలా అనమాట. మనం నేర్చుకునే అన్ని కూడా మనం ఆచరించడం. ఈ గరుడ పురాణము, ఇంకా చాలా పద్మ పురాణం ఎన్నో ఉంటాయి. అన్ని చదవలేము కాబట్టి భగవద్గీత భగవంతుడు మనకి ఇచ్చాడు. అప్పుడు అంత తెలియకపోతుండే కదండి, అప్పుడు చాలా 15 years అయిపోయింది. అప్పుడు ఇదనిపిస్తే ఇప్పుడేం అనిపిస్తలేవు అలాంటివన్నీ వింటుంటే కూడా. ఇవన్నీ చేస్తున్నాం కదా, కొంచెం అంటే అంత కాదు కానీ కొంచెం పర్లేదు అప్పటికంటే. అదే కదా. థ్యాంక్ యూ మాతాజీ. మనం పోలేం కదమ్మా. చిన్న డౌట్ మాతాజీ. ఎవరు మాట్లాడుతున్నారు? జగదీష్ మాతాజీ. అమ్మా చెప్పండి మాతాజీ. ఇప్పుడు మనము చనిపోయిన తర్వాత అంటే యమలోకానికి పోతాము, ఎక్కడికి పోతామో తెలియదు మనకు. మనం పాపకర్మలు చేస్తుంటే అక్కడ యాతన శరీరం అనేది ఇచ్చి మనం చేసిన తప్పులన్నిటికీ శిక్షలు వేస్తారు కదా. వేస్తారు. మళ్ళీ నెక్స్ట్ జన్మలో కూడా అవే పాపకర్మలు కర్మగా ఎలా కన్వర్ట్ చేస్తారు? అక్కడ ఒకసారి అనుభవించిన తర్వాత అది మాసిపోతుంది కదా, ఇంక మళ్ళా దాని ప్రకారంగా మళ్ళీ నెక్స్ట్ జన్మ ఎందుకు ప్రొవైడ్ చేస్తాడు దేవుడు? ఇక్కడ ఏమైందంటే శ్రీ చైతన్య ఈశ్వరం. సో ఇక్కడ ఏంటి అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఒకడు దొంగ ఉన్నాడు, మర్డర్ చేశాడు. సో ఆడిని జైల్లో వేస్తారా వేయరా? దొరికిన తర్వాత జైల్లో వేస్తారు కదా. లక్ష్మీ జగదీష్ మాతాజీ ఉన్నారా? వేసిన తర్వాత వాడు మారిపోతాడు. సత్ప్రవర్తన, మంచి ప్రవర్తన కలిగిన వాడైతే జడ్జి ఏం చేస్తాడు, వాడికి మరణ శిక్ష వదిలేసే ఛాన్స్ ఉందా లేదా? ఉంది మాతాజీ. అదే ఇప్పుడు మనకి యమలోకం తీసుకెళ్తారు. మనం ఇన్ని పనిష్మెంట్స్ చేశాము, ఈ పనిష్మెంట్స్ అంతా కూడా ఇచ్చేస్తారు శిక్ష అయిపోయిన తర్వాత మళ్ళా దొర్లుకుంటే దీంట్లోకే వస్తాం. వచ్చిన తర్వాత మర్చిపోతాం, మనకి ఆ గుర్తుండదు ఎంత శిక్ష అనుభవించాము, ఏం చేసాము, ఇవన్నీ మనకు తెలియక మళ్ళీ తప్పులు చేయడం మొదలవుతుంది. మళ్ళీ తప్పులు చేసి మళ్ళీ యమలోకానికి వెళ్ళి మళ్ళీ శిక్ష అనుభవించేసి. ఇక్కడ ఒక చిన్న స్టోరీ చెప్తూ ఉంటారండి. మనం అక్కడికి వెళ్ళిన తర్వాత మనం ఏదో ఒక కొంచెమన్నా పుణ్యం చేసి ఉంటాం. ఒక 5 నిమిషాలు స్వర్గంలో ఉండే పుణ్యం చేసి మిగతా లైఫ్ అంతా కూడా పాపాలే చేశాడంట ఒక అతను. సో అతను వెళ్ళిన తర్వాత
అడుగుతాడంట. ఆ చూసి యమలోకం చూసి భయపడిపోతాడు. కొందరు నూనెలో వేయించుతున్నారు, కొన్ని ఇంకా దేహాల్ని కొడుతున్నారు, కత్తులతో కొడుతున్నారు, ముళ్ళ కర్రలతో కొడుతున్నారు, రక్తాలు చిందిస్తున్నారు, అరుపులు, కేకలు, ఇవన్నీ చూసి అమ్మో నరకం అంటే ఇట్లా ఉంటుందా, నాకు తెలియలేదు ఇన్ని రోజులు అని చెప్పేసి అయితే వాళ్ళు అడుగుతారంట, నీకు 5 నిమిషాలు టైం ఉంది, స్వర్గంలో ఒక చిన్న పుణ్యం చేశావు అంటే ఎప్పుడు వేశ్య దగ్గరికి వెళ్ళి ఆయనకు అన్ని దురలవాట్లే ఉండేవంట. వేశ్య దగ్గరికి వెళ్ళేటప్పుడు పువ్వులు కొనుక్కొని తీసుకెళ్తున్నాడంట. ఒక పువ్వు కింద పడిపోయిందంట. కింద పడిపోతే కృష్ణార్పణం అన్నాడంట. అని వెళ్ళి అనుభవించాడు, అవన్నీ చేసుకున్నాడు. చనిపోయిన తర్వాత వచ్చిన తర్వాత ఆ పువ్వు కృష్ణార్పణం అన్నందుకు నీవు స్వర్గంలో 5 నిమిషాలు ఉండే ఛాన్స్ ఉంది అని చెప్పారంట. అయితే నన్ను ఫస్ట్ స్వర్గానికి పంపించి తర్వాత ఇక్కడ తెచ్చుకొని ఏమన్నా చేసుకోండి అని చెప్తాడంట. అయితే ఈ పాపాలన్నీ ఎలా కడుక్కోవాలి అని తెలివి చూసాడా, ఆధ్యాత్మిక శరీరం ఇస్తారు, ఇచ్చిన తర్వాత స్వర్గానికి వెళ్తాడు. వెళ్ళి అక్కడ నాకు చాలా పువ్వులు కావాలి అని అడుగుతాడంట. చెట్టు దగ్గరికి వెళ్ళి పువ్వులన్నీ తీసుకుని ఎన్ని పువ్వులు దొరికితే ఆ ఉన్న 5 నిమిషాలన్నీ కూడా కృష్ణార్పణం కృష్ణార్పణం వేలకు వేల పువ్వులు వేశాడంట. వేసేసరికి ఆ పాపాలన్నీ కడిగేసుకున్నాడు ఆయన. ఇంకా సరే ఈయన టైం అయిపోయింది తీసుకెళ్దామని యమకింకర్లు వస్తే ఇంకెక్కడ సమయం, ఈయన కృష్ణార్పణం చేశాడు, అన్నీ కూడా అవన్నీ కవర్ అయిపోయినాయి, ఇంక ఈయన ఇక్కడే ఉంటాడని చెప్పారంట. సో ఆ విధంగా మనకి కథల రూపంలో శాస్త్రాలు చెప్తున్నారు అన్నమాట. సో కృష్ణుడికి మనం ఏ విధంగా చేసుకుంటే ఆ విధంగా ఫలితం మనకి లభిస్తుంది అని చెప్పేసి. సో ఎల్ల వేళలా ప్రతి క్షణం కృష్ణుడిని తలుచుకున్నప్పుడు ఈ పాపాలన్నీ కూడా కడిగేసి కృష్ణుడు మన శిక్షలన్నీ తగ్గిస్తారు. అలా అక్కడ తగ్గిస్తున్నారు కాబట్టి అవన్నీ ఇక్కడ మన ఈ ప్రపంచంలో కూడా ఇలా చేస్తారు. శిక్షార్హులే వాళ్ళు, జైల్లో ఉండే వాళ్ళందరూ కూడా. కానీ వాళ్ళ స్వభావాన్ని బట్టి శిక్ష తగ్గించడము, విడుదల చేయడము, విడుదల చేస్తారు. చేసిన తర్వాత కొద్ది రోజులు నిజంగా బాగుంటారు. ఆ తర్వాత మళ్ళీ వాడికి పూర్వవృత్తి గుర్తొస్తుంది. గుర్తొచ్చి మళ్ళీ తప్పు చేస్తాడు, మళ్ళీ జైలుకి పోతాడు, మళ్ళీ తప్పు చేస్తాడు, మళ్ళీ జైలుకి పోతాడు. ఇంకింతే. బుద్ధి తెచ్చుకొని మంచిగా ప్రవర్తించినప్పుడు మళ్ళీ జైలుకి వెళ్ళాడు. కానీ ఆ ప్రవర్తనలో మార్పు రాలేదంటే మళ్ళీ వెళ్తుంటాడు, వస్తుంది. సేమ్ పరిస్థితి మనది కూడా. మనకేమి గుర్తుండవు, అన్ని పుణ్యమే చేసాం, నాకు చీమకు కూడా హాని చేయలేదనే మనం చెప్తూ ఉంటాం. కానీ ఎన్నో చేస్తాం మనకి తెలిసి తెలియక. ఇప్పుడు చేయకపోయి ఉండొచ్చు, పూర్వజన్మలో చేసి ఉండొచ్చు కదా. అవి ఈ జన్మలో మనకి ఇవ్వలేదు భగవంతుడు. ఈ పుణ్యకార్యాలు చేస్తూ చేస్తూ మనం చక్కగా భగవంతుడిని చేరుకోవడానికి ప్రయత్నం చేయాలి. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. ఎలా ఉంది? అదే మాతాజీ, మళ్ళా సంచిత కర్మ అని మళ్ళీ పట్టుకొచ్చుకుంటాం. అక్కడ అనుభవించాం కదా శిక్షలు. జడభరత్ ఏం చేశాడు అంటే జడభరత్ అంటే ఆ జింక కోసము మళ్ళా జన్మెత్తుతాడు, జింక అవతారము. జింక జన్మ అయిన తర్వాత ఎప్పుడైతే జడభరత్గా వస్తాడు అప్పుడు ఏమి తెలిసిపోయింది ఆయనకి, అంటే పూర్వ జ్ఞానం ఉంది, మనకి అట్లాంటిది ఉండదు. ఆయన భక్తి చేశాడు. పూర్వ జ్ఞానంలో నేను జింక మీద మోహంతోని జింకలాగా పుట్టాను, ఇప్పుడు అలాంటి మోహం నేను చెందకూడదు, నాకు భక్తి ఉన్నట్టే ఎవరికి తెలియకూడదు అని ఇక్కడ కపట మోహం అది చూపిస్తాడను. అంటే అసలు భక్తి ఉన్నట్టే తెలియదు, ఏమి ఒక ఎడ్డివాడు ఎలా ఉంటాడు అలా ఉండే తల్లిదండ్రులు, అన్నదమ్ములు అందరూ వీడు ఎందుకు అని చెప్పేసి బయటికి పంపించేస్తే మొత్తం భక్తే చేసుకుని హాయిగా మళ్ళీ ఇంకో జన్మ లేకుండా వెళ్ళిపోతాడు. సో 3 జన్మలకి ఆయనకి తెలిసింది, మనకు తెలియదు కదా, తెలియదు కాబట్టి భక్తే చేయాలి మనం. అదే. ఓకే మాతాజీ, థ్యాంక్ యూ మాతాజీ. హరే కృష్ణ. థ్యాంక్ యూ. సో చూసారా, క్వశ్చన్స్ ఒక్కటి పుట్టిస్తే ఎన్ని పుట్టినాయో. ఇలా క్వశ్చన్స్ అడగడం నేర్చుకోవాలి. ఎప్పుడు క్లాస్ అయిపోద్దా, ఎప్పుడు భోజనం చేసేద్దామా, పడుకుందామా అని అనుకోవడం కాదు. క్వశ్చన్స్ అడుగుతూ ఉంటే మనకి నాలెడ్జ్ పెరుగుతుంది. సో అలా ప్రయత్నం చేయండి. శ్లోకంలో నుండి ఒక పదం తీసుకుని ఒక్క క్వశ్చన్ అడిగితే దాంట్లోంచి ఎన్నో క్వశ్చన్స్ వస్తూనే ఉంటాయి అన్నమాట. ఇవన్నీ మనకి ఎప్పుడు వచ్చే క్వశ్చన్సే,
కానీ ఇక్కడ సత్సంగ్లో మనం చర్చించుకున్నప్పుడు మీకు కొంత నాలెడ్జ్ వస్తుంది. నాకు తెలిసినవి నేను చెప్పగలుగుతాను. లేదంటే ఐ టెల్ యూ టుమారో అంటారు. టుమారో అంటే ఇంకా నాకు నిద్ర పట్టదు. ఆచార్యులన్నా అడగాలి, వీడియోస్ అన్నా చూడాలి, ఎక్కడో ఒక సెర్చ్ చేసి ఆన్సర్ని పట్టుకుని రావచ్చి చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. మాతాజీ ఏది జరిగినా కృష్ణార్పణము అన్నొద్దు కదా మాతాజీ? అంటే ఏదన్నా మంచి అయితే కృష్ణార్పణం అనాలి, చెడుదైతే అది నా తప్పే అనుకోవాలి మాతాజీ. అట్లా ఏమీ లేదు. చెడు అంటే చెడు చేసేసి కృష్ణార్పణం లేదు అంటే ఏదన్నా తప్పు నా వల్ల అంటే తెలియకుండా జరుగుతుంది అనుకోవాలి, క్షమించు అనాలి అంతే. అవేందుకంటాం కృష్ణార్పణం అని? పువ్వు పడ్డది కదా కింద. ఈ స్టోరీలో ఏంటంటే పుష్పాన్ని ఇవ్వచ్చు కదా భగవంతుడు. అంత దూరం వెళ్ళక్కర్లేదు. మన చిన్నప్పటి నుంచి కూడా భూమి మీద పడి ఏదైనా పడిపోతే, ఒక చాక్లెట్ కానీ ఏదైనా పడ్డది అనుకో, బంగారం పడితే వదులుతామా? ఏం కాదు, తీసుకుని కడుక్కుంటాం. తినే వస్తువు ఏదైనా పడితే భూదేవి తీసుకున్నది వద్దు 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 అని చిన్నప్పుడే నేర్పించారు కదా మనకి. అది తీసేసి ఒక పక్కకి వేసేయడమో, చీమలు తినడమో ఏదో ఒక్కోసారి చెత్తబుట్టలోనే వేస్తాం. మనకి అలాంటి అవకాశం. మాతాజీ బంగారు కూడా భూదేవికి అని అనుకోరు కదా మాతాజీ. ఎందుకు అనుకుంటారు? అది విలువ తెలుస్తుంది మనకి కాబట్టి. అదే కదా మాతాజీ, తినే వస్తువు కాబట్టి టేక్ ఇట్ ఈజీ అని అనుకుంటా. అలా ఆయన కూడా భక్తుడు కాదు కదా, విలాసాలు బాగా ఎంజాయ్ చేసే అతను కృష్ణార్పణం అన్నాడు కింద పడిపోగానే. అంటే తెలిసి తెలియక ఈవెన్ నేను అన్కాన్షియస్ స్టేట్ కృష్ణుని తలుచుకుంటే అది మనకి దొరుకుతుంది అని ఇంతకుముందు చదివాం కదా శ్లోకాల్లో. మాతాజీ అదే అర్థమైంది మాతాజీ. అన్నిటినీ ఇప్పుడు తప్పు చేసేసి వచ్చి ఎవరినో మోసం అట్లనే అంటారు మాతాజీ. కృష్ణార్పణం అని అంటే ఎట్లయితుందమ్మా? ఇప్పుడు ఎవరో మనకి డబ్బులు ఇవ్వాల్సినోడు డబ్బులు ఇవ్వలేదు, మనం కృష్ణార్పణం అనుకోవచ్చు. కృష్ణ నువ్వు ఇచ్చేది ఉంటే ఇయ్యి, లేకపోతే పోనీ అనుకోవాలా. అప్పుడు ఇచ్చేది ఉంటే ఇస్తారు. ఓకే మాతాజీ, నేను అట్లనే అనుకున్నా మాతాజీ. 12 లక్షలు బాగా నమ్మకస్తుడని ఇచ్చినాము, ఏ భయం లేకుంటే ఇచ్చినాము. ఇక ఎంత టెన్షన్ అయింది. ఆయన అతను చనిపోయిండు బాగా, అంటే నా దగ్గరనే కాకుండా ఇంకా చాలా మంది దగ్గర తీసుకొని అయినా బలవంతం చావు చనిపోయిండు. చనిపోతే బాగా టెన్షన్ తో ఉంటే మా అబ్బాయి అన్నాడు, అమ్మా నువ్వు అంత టెన్షన్ తీసుకోకు, మనము తిరుపతి ఉండిలా వేసినామని అనుకోవాలా, ప్రశాంతంగా ఉంటది. ఎందుకు ఇంత టెన్షన్? వచ్చేది ఉంటే వస్తుంది మాతాజీ. కృష్ణుడు ఇవ్వదలుచుకుంటే ఇస్తాడు ఏదో రకంగా. కానీ అది ఏదో జన్మలో మనం చేసిన పాపం పోయింది అనుకోవాలి అంతే. అబ్బాయి అనగానే మొత్తం ఇక నాకు ప్రశాంతం వచ్చేసింది ఆ మాటకి. చూడండి మరి మీ బాబు అంత మంచిగా శక్తిని ఇచ్చాడు మీకు. అంటే కృష్ణుడే పంపించాడు ఈమెని. ఇంత ఫ్రస్ట్రేషన్ లో నేను చూడలేకపోతున్నానని అలాంటి వాళ్ళని పంపిస్తాడు మన దగ్గరికి. అట్లా అనుకోవాలి. థ్యాంక్ యూ. హరే కృష్ణ. బబిత మాతాజీ, నిన్న మా అమ్మాయికి 500 దొరికిందట షాప్ కి వెళ్తే. కొత్త నోట్ అంటే అలా షాప్ ఇలా ఎంటర్ అవగానే 500 ఉందంటే అక్కడ ఎవరు లేదంట. ఇంకా షాప్ వాళ్ళదేమో అని ఇచ్చేసిందంట. వాళ్ళు నవ్వుతున్నారంట. నవ్వుతుంటే వాళ్ళదో కాదు, మామూలుగా అంత డబ్బులు దొరికితే ఎవరెవరు కదా, వాళ్ళది పడిపోయిందేమో అనేసి ఇచ్చేసిందంట వాళ్ళదేనండి. అంటే మామూలుగా మనం ఏమనుకుంటామంటే ఏదైనా పోయిందని మనం తీసుకుంటే దానికి డబుల్ మన దగ్గర పోతుంది, దొరికిందని తీసుకుంటే మనకి డబుల్ పోతుంది అని అది కాన్సెప్ట్ మనకి ఐడియా ఉంది. తనేమో ఇచ్చేసరికి అర్థం కాలేదు. ఎందుకమ్మా నవ్వారంటే వాళ్ళది కాదేమోనమ్మా ఇంకెవరిది అయ్యి ఉంటది అనేసి అన్నా. ఇంకా సరే ఎవరిదైతే ఏముంది, మనదైతే కాదు కదా, కాబట్టి అలాంటివి తీసుకుని హుండీలో వేయొచ్చు. పరుల సొమ్ము ఏదో చూపు అంటారు కదా, ఏదో సామెత చెప్తారు. అట్లా ఎప్పుడు మనం ఆ బరువు పెట్టుకోకూడదు. అలా జరుగుతూ ఉంటాయి అప్పుడప్పుడు. ఇక దేవుడి హుండీలోనో ఎక్కడో అక్కడ వేసేసుకొని అదే అన్నా, తీసుకుంటే హుండీలో వేసేయాలి, లేదా ఎవరికైనా దానం చేసినా వెళ్తూ ఉంటది. మాతాజీ ఇంకో చిన్న డౌట్ ఉంది, అది ఎలాగ అడగాలో నాకు తెలియట్లేదు మాతాజీ. అది ద్వాపర యుగంలో బలరాముడు లక్ష్మణుడిగా పుట్టారని చెప్పారు కదా, అంతేనా మాతాజీ? లక్ష్మణుడు తమ్ముళ్లాగా ఉన్నాడు త్రేతాయుగంలో. త్రేతాయుగంలో
త్రేతాయుగంలో లక్ష్మణుడు తమ్ముడు కదా రాముడికి. సో రాముడు చెప్పుడట్లే వినాల్సి వచ్చింది. అందుచేత నేను నీకంటే పెద్దవాడిని, అగ్రజుడిని అయితే నేను చెప్పినట్టు నువ్వు వినాలి కదా అని అంటాడు. అంటే సరే మరి ఇట్లాగే అవుదామని చెప్పి ద్వాపర యుగంలో బలరాముడు లాగా వస్తాడు, మళ్ళీ కలియుగంలో గోవిందరాజులాగా వస్తాడు. గోవిందరాజు. మరి ఆదిశేషుడుగా లక్ష్మణుడు ఏ యుగంలో మాతాజీ? ఆదిశేషుడే, ఇన్ని యుగాల్లో ఆదిశేషుడే ఇలా వస్తాడు. ఆదిశేషుడే ఇలా వస్తాడు. అంటే అది ఏ యుగంలోనా ఉన్నదా అనేసి డౌట్ వచ్చింది. ఆదిశేషుడు విష్ణుమూర్తి పడుకునే మాతాజీ ఆదిశేషుడు ఎవరు అని అడుగుతున్నారా మీరు? అదే ఆదిశేషుడు అంటే ఐడియా ఉంది, లక్ష్మణుడే ఆదిశేషుడుగా ఉన్నారనేసి అన్నారు కదా మాతాజీ. నేను మళ్ళీ చెప్తాను చూడండి. విష్ణుమూర్తి ఎక్కడ ఉంటాడు? పాల సముద్రంలో పడుకుని ఉంటాడు. దేని మీద పడుకుంటాడు? ఆయన పరపేంటి? ఆదిశేషుడు వదిలి ఉండలేడు విష్ణుమూర్తి, వాళ్ళు ఎప్పుడు కలిసే ఉంటారు. ఇంకా శంఖ చక్ర పద్మ ఇవి కూడా ఉంటాయి అన్నమాట, 4. సో ఎక్కడ ఏ అవతారంలో వెళ్ళినా వీళ్ళందరూ కృష్ణుడితోనే వస్తారు. ముఖ్యంగా ఈతను ఆదిశేషుడు ఇక్కడ త్రేతాయుగంలో లక్ష్మణుడిలాగా పుడతాడు. నా తమ్ముళ్లాగా నువ్వు రా అంటాడు రాముడు. ఓకే, తమ్ముళ్లాగా వచ్చినప్పుడు ఆ యుగం అంతా రాముడు చెప్పినట్టే తమ్ముడు వినాలి, అన్నయ్య చెప్పినట్టే తమ్ముడు వినాలి. అక్కడ లక్ష్మణుడికి ఒక్కొక్కసారి కోపం వస్తుందన్నమాట. ఓహో, నువ్వు చెప్పినట్టే నేను వింటున్నాను, ఈసారి నేను అగ్రజుడిని అవుతాను, అంటే నీ ప్లేస్ నాకు ఇవ్వు, నేను అన్నయ్య ప్లేస్లో ఉంటాను, నువ్వు తమ్ముడు ప్లేస్లో ఉండు, అప్పుడు నేను చెప్పినట్టు నువ్వు వినాలి అని అంటాడు. అంటే సరే అని చెప్పి అక్కడ బలరాముడు అన్నలాగా వస్తాడు. ఫస్ట్ బలరాముడు వచ్చాక కృష్ణుడు వస్తాడు. అర్థమవుతుందా మాతాజీ? అండ్ కలియుగంలో మనం చైతన్య మహాప్రభు అని చెప్పుకుంటాం. చైతన్య మహాప్రభు కంటే ముందు నిత్యానంద ప్రభు వస్తాడు. సో అక్కడ ఎవరు భక్తులు అవ్వాలన్నా నిత్యానంద ప్రభు యొక్క పర్మిషన్ తీసుకుంటేనే చైతన్య ప్రభు దగ్గరికి వెళ్ళగలుగుతారు, అంతకంటే ముందు వెళ్ళలేమన్నమాట. జగాయి మదాయిలు వాళ్ళందరూ కూడా ఎవరైనా ఫస్ట్ నిత్యానంద ప్రభు కరుణిస్తేనే తర్వాత చైతన్య మహాప్రభు దగ్గరికి వెళ్తారనమాట. సో అలా ఒక్కొక్క యుగంలో అలా జరుగుతుంది. మీ డౌట్ క్లియర్ అయిందా? అంటే ఆదిశేషుడు అంటే విష్ణుమూర్తి అవతారాలు, విష్ణుమూర్తి యొక్క అవతారం ఒక్కొక్క యుగం. విష్ణుమూర్తియే రాముడు, విష్ణుమూర్తియే కృష్ణుడు, విష్ణుమూర్తియే చైతన్య మహాప్రభు కలియుగంలో. నాకు అర్థం కాని డౌట్ ఏంటంటే లక్ష్మణుడు ఏ యుగంలో ఏ రూపంలో వచ్చాడు అనేది. లక్ష్మణుడు త్రేతాయుగంలో లక్ష్మణుడు వచ్చాడు. బలరాముడు అంటే ద్వాపర యుగంలో వచ్చాడు. థ్యాంక్ యూ. అర్థం కాకపోతే మళ్ళీ రేపు అడగండి. ఓకే, హరే కృష్ణ. సో we will end the questionnaire. Thank you all so much. You made it easy. హరే కృష్ణ. ఎవరు? దేవియా? మాతాజీ ఇప్పుడు ప్రసాదం అన్నారు కదా మాతాజీ, అది ఇప్పుడు పాలు మనం షాప్ నుంచి తీసుకొస్తాం కదా మాతాజీ, పాలు పచ్చి పాలే పెట్టేసా నైవేద్యం పెట్టచ్చా మాతాజీ? ఇది చాలా మంచిది, శ్రేష్టం. పచ్చి పాలు దేవుడికి పొద్దున్న నైవేద్యం పెట్టి అది మనం పుచ్చుకుంటే ఎంతో మంచిది. అండ్ ఇంకా మంచిది ఏంటంటే పచ్చి పాలతోని భగవంతుడి అభిషేకం చేసి అభిషేకం పాలు నైవేద్యం లాగా పెట్టి మనం తీసుకుంటే ఎంతో మంచిది. దాన్ని మళ్ళీ వేడి చేయకూడదు కదా మాతాజీ? చెయ్యట్లా మాతాజీ? అంటే ఇంకా మరీ ఎక్కువ ఉన్నాయి అనుకోండి, మీరు కాగబెట్టుకొని పాయసం చేసుకుని అట్లా కూడా తీసుకోవచ్చమ్మా. అది అంటే నాకు మామూలుగా డౌట్ వచ్చింది మాతాజీ, కొంతమంది అయితే వేడి చేయకూడదు అని పెట్టారు కదా, ఫుల్ ప్యాకెట్ అయితే పెట్టారు. ప్యాకెట్ కాదు మాతాజీ, మామూలుగా పాలు కేంద్రం దగ్గర నుంచి తీసుకొస్తాం కదా. నేను అనేది తెచ్చిన పాలు అన్ని కాగబెట్టి అన్ని భగవంతుడి దగ్గర పెడితే వాడుకోవచ్చు, అదేం ప్రాబ్లం లేదు. పచ్చి పాలను కూడా వేడి చేసుకోవచ్చు, ఏం కాదు. కానీ అసలు ఉంటది, ఎక్కువసేపు మర్చిపోయాం అనుకోండి పాలు విరిగిపోతాయి. అవును మాతాజీ, అదే
అది అన్ని ఎందుకు డౌట్ వచ్చిందంటే మొన్న అంత ముందు పచ్చిపాలు పెట్టి వచ్చాక మా బాబుకి పెట్టేదాన్ని, అంటే ఆగట్లేదని. ఇప్పుడు సమ్మర్ కదా మాతాజీ, కాసి పెట్టచ్చా, లేకపోతే పచ్చిపాలు తీసి మళ్ళీ కొందరికి గమ్మున ఇష్టం ఒక్కొక్కసారి ఉండదు. ఫ్రిడ్జ్ లో పెట్టకపోతే మర్చిపోతున్నారు. అందుకనే అవన్నీ పాడైపోతాయి కాబట్టి కాగబెట్టి పెట్టండి బెటర్. ఓకే మాతాజీ, అది ఆగబెట్టి పెట్టచ్చా? పాలు భగవంతుడికి పెట్టేయండి, అది మనం తాగొచ్చు. చక్కెర కలుపుకొని మళ్ళీ పాలల్లో, టీలో, కాఫీలో వేసుకుంటారు కదా. అంటే మనం టీ తాగము, ఇంక దేంట్లో అయినా వేసుకుని తినొచ్చు. అది ఆ కాచిన పాలు కూడా సాయంత్రం ఏదైనా పాయసం చేసినా అందులో పోయొచ్చా? అది వేరే సెపరేట్ ప్రసాదాన్ని తీసేసి కొన్న పాలు పోయొచ్చా లేదా మాతాజీ అని డౌట్ వచ్చింది. నైవేద్యం పెట్టిన పాలు మళ్ళీ నైవేద్యం పెట్టద్దు, అది నైవేద్యం పెట్టం మాతాజీ, ఊరికే చేసుకోవచ్చు పాయసం. చేసుకోవచ్చా, వేడి చేయొచ్చా లేదా అని డౌట్ వచ్చింది మాతాజీ. అవి నైవేద్యం పెట్టము, సెపరేట్ గా తీసేసి మళ్ళీ పాలు కొంచెం వేడవుతాయి కదా మాతాజీ, అందుకని అలా తీయచ్చా లేదా అని. అందుకనే ఏం చేయాలంటే మాతాజీ, పచ్చి పాలు పెట్టాలనుకుంటే కొంచెమే పెట్టండి, దాంట్లో బెల్లం వేసి పెట్టండి, మీరు తీసేసుకోవచ్చు తీర్థం లాగా. ఓకే ఓకే మాతాజీ, అది మంచి ఐడియా. లేదు అంటే మీరు కాగబెట్టి పెట్టండి, అప్పుడు మీకు ప్రాబ్లం ఉండదు. లాంటిది కదా. ఏంటంటే గమ్మని పచ్చిపాలు పెడుతుంటే కాయొచ్చా లేదా అని ఒక డౌట్ వచ్చింది. ఒక రోజు అలాగే తీయకపోవడం వల్ల అటు ఇటు చేయలేక సాయంత్రం అయినప్పటికీ పెరుగులా తయారైపోయింది. మామూలుగా ఫస్ట్ దేవుడికి పాలు పళ్ళే పెట్టాలి మార్నింగ్. అవును మాతాజీ. కొందరు వెన్న కూడా పెడతారు, గుడిలో అక్కడ వెన్న కూడా పెడతారు ఫస్ట్. వెన్నలో కూడా చక్కెర కలిపి పెడతారు. ఓకే ఓకే మాతాజీ, థ్యాంక్స్ మాతాజీ, దానికోసం డౌట్ వచ్చింది, మొన్న నుంచి అడుగుదాం అనుకుంటున్నా. ఓకే, థ్యాంక్ యూ ఆల్ సో మచ్. మళ్ళీ రేపు ఇదే సమయానికి జాయిన్ అయ్యి మనం 22 మిగిలినట్టున్నాయి, 21, 22 చూద్దాం, కంప్లీట్ అవుతే కంప్లీట్ చేసేద్దాం. ఓకే. వాంఛా కల్పతరుభ్యస్య కృపా సింధుభ్యైవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. హరే కృష్ణ. श्री श्रीमदेसी भक्ति वेदांत स्वामी महाराज श्रील प्रपाद की जय. इस्कॉन फाउंडर आचार्य श्रील प्रपाद की जय. श्री श्रीमद भक्ति सिद्धांत सरस्वती गोस्वामी महाराज की जय. अनंत कोटि वैष्णव वृंद की जय. नामाचार्य श्रील हरिदास ठाकुर की जय. प्रेम से कहा श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौर भक्त वृंद. श्री राधा मदन मोहन की जय. श्री राधा गोपीनाथ की जय. श्री राधा गोविंद जी की श्याम कुंड की जय. राधा कुंड की जय. गिर गोवर्धन की जय. श्री मायापुर धाम की जय. श्री वृंदावन धाम की जय. गंगा मैया की जय. यमुना मैया की जय. तुलसी देवी की जय. भक्ति देवी की जय. हरनाम संकीर्तन की जय. सामवेद भक्त वृंद की जय. जगन्नाथ बलदेव सुभद्रा माई की जय. गौर प्रेमानंदे हरि हरि बोल. All glories to Sri Guru and Gauranga. All glories to assembled devotees. Hare Krishna. All glories to assembled devotees. Hare Krishna. All glories to assembled devotees. Hare Krishna. Hare Krishna. Hare Krishna. Krishna Krishna. Hare Hare. Hare Rama. Hare Rama. Rama Rama. Hare. Hare Krishna Matajis and Prabhujis. Thank you all so much. Hare Krishna Mataji. Mataji, thank you Mataji. Hare Krishna Mataji.